ఎవ్వడూ పట్టించుకొని అడవిని నాశనం చేస్తున్న అడవిని విధ్వంసం చేస్తున్న ప్రకృతిని ఒకే ఒక్కడు గత 30 ఏళ్ళుగా నల్లమల్ల అడవిని కాపాడుతున్న కుమ్మేరంకారావు కథ. అసలు మీరు నల్లమల్లో ప్లాస్టిక్ ఏరుతుంటారు, చెట్లకు నీళ్లు పోస్తుంటారు, ఆ అడవిని కాపాడుకోవాలనే తపన మీలో కనిపిస్తుంది. ఏంటి దీని వెనక ఉద్దేశం ఏంటి? మాది చాలా పేదరికం, మాకు తినడానికి తిండి కూడా లేదు. నేను చిన్నతనం నుంచే ఈ భూమిపైకి ఒక మంచి పని చేయడం కోసం వచ్చామని బలంగా నమ్మిన వ్యక్తిని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వేది మీదకి పిలిచి అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం అనటం నేను చూశాను. నేను నిజమా? ఇంకా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వాళ్ళ ఆనందంగా నేను మాట్లాడుతుంటే ఒక అడ్వైజర్, ఒక జీవో వచ్చినప్పుడు మీకంటూ ఒక జీతబత్యాలు లాంటి ఏదో ఉంటుంది, ఒక ప్రాసెస్. జీతం ఇస్తారన్న విషయం మీకు తెలుసా? దానికి ఒక జీతం ఉంటుంది కానీ నాకు తెలియదు. ఇప్పుడు అడ్వైజర్ అంటే కొంచెం అఫీషియల్గా బాగొచ్చు, అక్కడ అధికారికి నేను వస్తున్నాను సార్ కొంచెం చూడండి సార్ అంటే ఏదో చెప్తాడు, ఇట్లా గౌరవంగా ఉంటుంది అనుకున్నా తప్ప వాళ్ళందరికీ ఫోన్లు చేసి సార్ నేను అడ్వైజర్గా పెట్టారు కదండి, మరి సార్ నేను ఏం చేయాలండి, నా పని ఏంటి సార్ అని కూడా అంటం జరిగింది. వాళ్ళు ఇంకొక ఆయన నల్లమల్ల అడవిని కాపాడుతున్న ఒక సామాన్యుడు దాదాపు నాకే బాధ అనిపిస్తుంది. ఆయనకు ఒక పదవి ఇస్తున్నామని చెప్పి ప్రకటించినప్పటికీ ఈ రోజు వరకు అతనికి ఒక సింగిల్ నయా పైసా కూడా జీతం ఇవ్వట్ల. అతను చెప్పుకోలేడు. అంటే చెట్లకు నోరు ఉండదు, చెట్లను కాపాడే మనిషి అంకారావు కూడా నోరు ఉండదు. హాయ్ కుమ్మేర అంకారావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. జనరల్గా యూట్యూబ్ సెర్చ్ చేసుకుంటే ఎక్కడ కుమ్మేర అంకారావు అని కొట్టామనుకోండి మీ పేరే కనిపిస్తుంది, మీ వీడియోలో కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒక్కరే కనబడరు, మీతో పాటు నల్లమల్ల అడవి కూడా కనిపిస్తుంది. ఏంటి అసలు మీకు నల్లమల్ల అడవికి సంబంధం ఏంటి? నల్లమల్ల అడవికి నాకు చిన్నప్పటి నుంచే సంబంధం ఉంది సార్. ఎందుకంటే నేను పుట్టింది నల్లమల్ల అడవిలోనే. నల్లమల్ల అడవి చివరి ఎడ్జి భాగంలోనే మా ఊరు కారంపూడి. ఓకే. ఈ కారంపూడి పొలిమేర నుంచే నల్లమల్ల అడవి ప్రారంభం. అయితే ఈ నల్లమల్ల అడవిలో చాలా చిన్న చిన్న అడవులు ఉంటాయి, అంటే ఉప ప్రాంతాలను బట్టి పేర్లు ఉంటాయి. కానీ ప్రధానంగా ఇది నల్లమల్ల అడవి. ఇది ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, మహబూబ్ నగర్, నల్లగొండ ఈ 6 జిల్లాల మధ్యలో ఇది విస్తరించింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకి గుండెకాయ, నాభి స్థానంలో ఉంటుంది. దీని మీద ఆధారపడి ఎన్నో రకాల పక్షులు, జంతువులు అరుదైనవి ఆధారపడి ఉన్నాయి. అలాగే ప్రపంచంలో అతి పురాతన ఫారెస్ట్ కూడా నల్లమల్ల ఫారెస్టే. ఎందువల్ల అంటే క్రీస్తు పూర్వమే చైనా నుంచి, బర్మా నుంచి విద్యార్థులను తెచ్చి అక్కడ పాఠాలు చెప్పిన చరిత్ర ఉంది నేటికి కూడా ప్రస్తావన. అలాగే నల్లమల్ల ఫారెస్ట్లో శ్రీశైలం, జూరాల ఈ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సంజీవిని కొండ కూడా నల్లమల్ల ఫారెస్ట్లోనే ఉంది. కాబట్టి ఇది అతి పురాతనమైంది. అక్కడ పుట్టడం అనేది నా అదృష్టం. కాబట్టి అక్కడ సేవ చేసే భాగ్యం కలిగింది. అంటే అది పల్నాడు జిల్లా ఎడ్జ్ నుంచి ప్రారంభం అవుతుంది, చివరి నుంచి. అసలు మీరు ఏ వయసులో ఆ నల్లమల్ల ఫారెస్ట్లో అడుగు పెట్టారు? మీరు నాకు 11 ఏళ్ల వయసులో. అంటే అంత చిన్న వయసులో ఎలా సాధ్యమైంది అంటే మా ఊరికి చివరన నాగార్జున సాగర్ కుడికాలం ఉంటుంది. కుడికాల అవతల అడవి, అంతే. యువతల మా ఊరు, అంటే ఒక 200 మీటర్ల దూరంలో మా ఊరికి అడవి. కాబట్టి చిన్నప్పటి నుంచే వెళ్ళే అవకాశం ఉంది, దగ్గర కాబట్టి. కోతవేట దూరంలో అడవి ఉంటుంది. ఇంకా ఇప్పుడంటే కొంచెం ఈ రోడ్లు ఏర్పడి ఆటోలు, శబ్దాలు ఇవి ఉన్నాయి. కానీ మా చిన్నపిల్లలప్పుడు 1990 ఆ టైంలో అడవుల్లో నక్క అరిస్తున్నా కూడా మాకు వినపడేది. అంటే 200 మీటర్ల దూరమే కదా. ఓకే. అట్లా అనమాట. ఇప్పుడు చాలా వీడియోలు చూసాను, మీరు నల్లమల్లో ప్లాస్టిక్ ఏరుతుంటారు, చెట్లకు నీళ్లు పోస్తుంటారు, ఏదో ఆ అడవిని కాపాడుకోవాలనే తపన మీలో కనిపిస్తుంది. ఎందుకు ఈ రోజుల్లో జనరల్గా ఒక్క మొక్కను కూడా పెంచడానికి ఏ మనిషికి టైం లేని సమయం ఇది. ఏదో పర్యావరణ దినోత్సవం రోజున ఏదో మొక్కలు నీళ్ళు పోసాం పెంచామని అడవాడు చేస్తారు, ఆ తర్వాత ఎవరు మొక్కలను పట్టించుకోరు. అటువంటిది మీరు చిన్న వయసులో యాజ్ ఏ 16 ఇయర్స్ టైం నుంచే మీరు నల్లమల్లో తిరుగుతున్నారు, అడవిని కాపాడుతున్నారు. ఏంటి దీని వెనక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మాది చిన్నప్పుడు చాలా పేదరికం, మాకు తినడానికి తిండి కూడా లేదు. ఊరు చివరి గుడిసి మాదే, అది దాటితే అడవి. ఈ అడవితో ఈ జంతువులు అరుపులు వినపడటం, మేము వెళ్ళటం. అక్కడ మా నాన్న, మా అమ్మ కథలు చెప్పేవాళ్ళు. కాకమ్మ కట్ల గూడు, పిస్కమ్మ పరకల గూడు, ఇలా కథలు చెప్పేవాళ్ళు.
అడవిలో నక్కబావ, తాబేలు తమ్ముడు, పెద్ద పులి మావ, ఎలుగుబంటి అల్లుడు, ఇలా కథలు చెప్పేవాళ్ళు. అంటే అడవి ప్రాణులు మన కుటుంబ సభ్యులుగా చెప్పేవాళ్ళు. పూర్వకాల కథలు మొత్తం అవే ఉండేవి. ఉమ్, తర్వాత కాకమ్మ కట్లగూడి, పిస్కమ్మ పరకలగూడు, కాకమ్మ కట్లగూడి పిస్కమ్మ చూసి నవ్వింది, పిస్కమ్మ పిల్లలతో ఏడ్చింది, నీది కట్లగూడు గట్టిగా ఉంటుంది, నాది పిరకలగూడు తక్కువగా ఉంటుందని చెప్పి. ఆ విధంగా మేము కూడా చిన్నప్పుడు ఆ గుడిసెలో ఉండి పిచ్చుకలాగా ఫీల్ అయ్యేవాళ్ళం. తర్వాత అడవిలో జూన్లో తొలకరి జల్లులో జానపళ్ళు ఉంటాయి, జూలైలో కలేపళ్ళు, ఆగస్టులో బలిసపళ్ళు, సెప్టెంబర్లో తునికిపళ్ళు, ఉమ్, అక్టోబర్లో పాలపళ్ళు, అలాగే నవంబర్లో చిటిమిడి పళ్ళు. ఇలా ఒక్కొక్క నెలలో ఒక పండ్లు వచ్చేవి, ఒక్కొక్క నెలలో చాలా పండ్లు వచ్చేవి. ఏంటంటే ఆ రోజుల్లో బజార్లో ఇప్పుడు అమ్మినట్టుగా మామిడికాయలు, జామకాయలు గుత్తులు గుత్తులు అమ్మేవి కావు, బండ్లు పోసి. సీజన్లో ఆ పండ్లే తినేవాళ్ళం. బొప్పాయి పండు ఎప్పుడు తినేవాళ్ళం, ఆ సీజన్లో కాస్తే 4 పండ్లు తినేవాళ్ళం. జామకాయ అని అంతే. ఇప్పుడులాగా లారీలు బజార్లో గుత్తులు అమ్మరు. ఉమ్, అంటే జనం పెరిగారు కాబట్టి పండ్లు కూడా అన్నీ రెడీమేడ్గా తయారైపోతున్నాయి కదా. ఆ రోజుల్లో నాటు పండు తినేవాళ్ళం. అలాగే బజార్లో లేవు కాబట్టి ఈ జానపండ్ల కోసం బ్రిడ్జి దాటి వెళ్ళిపోవటం, ఆడ కాయలు కోసుకొని తినడం, అరే ఈ చెట్టు ఎండిపోతే పరిస్థితి ఏంటి, ఈ చెట్టు పోతే అంతరించిపోతే మనకి పండ్లు లేవు కదా అని దాంట్లో నుంచి పుట్టిందే ప్రేమ. ఒక రకం చెప్పాలంటే అడవి మీద ఇష్టం కన్నా కూడా మా స్వార్థం కోసం ఆకలితో నుంచి పుట్టింది అడవిపైన ప్రేమ. ఆ పండ్లు తినాలి అంటే చెట్లు ఉండాలంటే మనం వాటిని కాపాడాలి, అంతే. ఎట్లా నల్లమల అడవిని కాపాడవలసిన అవసరం ఉందా? అంటే ఏదన్నా అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా? ఆ అడవికి ఏమైనా ప్రమాదం జరుగుతుందా? ఇప్పుడు మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా ఎన్నో వేల ఎకరాల్లో అడవులు తగలబడుతున్నాయి. ఉమ్, ప్రపంచవ్యాప్తంగా కూడా మన అమెజాన్ అడవులు కూడా తగలబడుతున్నాయని చెప్పి మనం వింటున్నాం. కానీ నల్లమల్ల అడవి అనేది బాగా ఎక్కువగా తగలబడతా ఉంటుంది ప్రతి సంవత్సరం. మీరు చూస్తానండి, ఈ 6 జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రాంతం తగలబడతానే ఉంటుంది. ఉమ్, ఎందువల్ల అది తగలబడుతుందంటే కొంతమంది తెలియక అజ్ఞాత వ్యక్తులు వెళ్ళి అక్కడ మంటలు పెడుతూ ఉంటారు. ఎందువల్ల పెడతారంటే మంటలు కూడా పాత గడ్డి పోయి కొత్త గడ్డి వచ్చింది, పాత గడ్డి తగలబెడితే అనే ఉద్దేశంతో పెడుతుంటారు. ఆ గడ్డి ఎందుకని ఈ కొన్ని గొర్రెలు, పశువులు వాటికి సంబంధించి తెలియక గతంలో అక్కడ నోటీసులు ఇచ్చేవాళ్ళు అటవీ శాఖ వాళ్ళు, ఇలా చేయకూడదండి, మీరు తగలబెట్టకపోయినా కొత్త గడ్డి వచ్చింది, మీకు ఎవరు చెప్పారో అది మీకు ఒక చిన్న అజ్ఞానంతో మీరు చేస్తున్నారా అని చెప్పినప్పుడు కూడా వీళ్ళు తెలియక అలాగే చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ నల్లమల్ల అడవిలో ప్రతిరోజు కూడా ఎన్నో వేల ఎకరాల్లో, వందల ఎకరాల్లో అరుదైన ఔషధ వృక్షాలు, జంతు స్థావరాలు, అలాగే ఆ వృక్షాలపైన ఆధారపడ్డ గూడులు, అందులో ఉన్న పసి గుడ్డులు, అలాగే అడవి తాబేళ్లు, నక్షత్ర తాబేళ్లు అంటారు, ఉడతలు, పిచ్చుకలు, పిట్టలు, రకరకాల పాములు, చీమలు, అన్నీ. అతి పురాతన ఫారెస్ట్ అది నల్లమల్ల అడవి ప్రాంతం అనేది. అక్కడ ఉన్న చెట్లు ప్రపంచంలో ఎక్కడ లేవు. మనకు సిద్ధనాగార్జున మూలికా తంత్రం కానీ, తాళపత్ర గ్రంథాల్లో కానీ, శ్రీశైల మహాపురాణంలో కానీ ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఔషధ వృక్షాల ప్రాంతాల గురించి వ్రాయబడింది. అది తగలబడిపోతే అసలు భవిష్యత్తు అనేది చాలా చాలా ఇబ్బందులు. అది దాన్ని కాపాడాల్సిన అవసరం అందుకే ఉంది. నల్లమల ఎప్పుడైనా అంటుకున్నప్పుడు కానీ దాన్ని ఎవరైనా తగలబెట్టినప్పుడు కానీ మీరు ఎప్పుడైనా అడ్డుకున్నారా? కాపాడే ప్రయత్నం చేశారు? ఎప్పుడైనా కాదు, అడ్డుకున్నప్పుడు మనం చూడం. కానీ మనకి ఎలా అర్థమవుతుంది, ఇప్పుడు అడవిలోకి అజ్ఞాత వ్యక్తులు వస్తే మనం వాళ్ళకి ఎందుకు వచ్చారని చెప్పి అడవి గురించి వేటగాళ్ళకి దాని యొక్క నష్టాలు. ఒక పక్షి 100 గ్రాములు ఉంటుంది రెక్కల బెగ్గ, మహా అయితే 1/4 కేజీ ఇంత లావు ఉంటే, దాన్ని చంపి తింటే ఒక 1/4 కేజీ మాంసం ఒక పూట. కానీ దానివల్ల ప్రతి సంవత్సరం ఒక పక్షి 500 రకాల చెట్లని విసర్జన ద్వారా కొత్త జీవం పోస్తుంది మొక్కల్ని. అలాగే వర్షాకాలంలో చెట్టు తడిచినప్పుడు ఆ చెట్లకున్న చెదలు తింటుంది. అలాగే రైతుకు మేలు చేస్తుంది. ప్రకృతిని జీవ వైవిధ్యంలో ఈ పక్షిది కీలకమైనటువంటి పాత్ర. చెట్టుని విసర్జన చేస్తూ కొత్తగా పుట్టించడమే కాకుండా ఆల్రెడీ పాత చెట్ల చీడపీడలు తింటుంది. అలాగే పక్షి సంతానం వృద్ధి చేస్తుంది. ఒక పక్షి కనుక చనిపోయిందంటే భారీ నష్టం. మనం అలా చెప్తాం, కౌన్సిలింగ్ ఇస్తాం, అడవుల్లో తిరుగుతుంటే ఇలా తిరగకూడదు మీరు అని చెప్పి. అజ్ఞాతకులు వేసే ప్లాస్టిక్ కానివ్వండి, లేదా వేట కానివ్వండి, అడ్డుకోవడం పని. కానీ ఈ తగలబెట్టే విధానంలో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ పనికి వెళ్ళినట్టు వెళ్తారు. అప్పుడు పొగ వచ్చినట్టు మనం గుర్తుపడతాం. ఓకే, అప్పుడు మనం దాన్ని పోయి చాలాసార్లు మంటలార్పడం జరిగింది. అది పత్రికల్లో కూడా ప్రాణాలకు తెగించి మంటలది పని చెప్పి బ్యానర్ వార్తలు కూడా రాశారు. ఒక రకం చెప్పాలంటే వాటి ద్వారానే గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారా మీరు ఇట్లా తగలబడుతుంది, మీరు ఏదైనా వచ్చి కొంచెం? నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నాకు ఇప్పుడు కూడా సంబంధం లేదు. నాకు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. నేను అడవిలో తిరుగుతాం, నాకు ఎవరు కూడా కనపడలా.
తర్వాత నేను నా గురించి పత్రికలు రాసిన తర్వాత అప్పుడు వాళ్ళు మంచి పని చేస్తున్నామని ప్రోత్సహించారు. నాకు ఆ Okay. తర్వాత కలిసి అండగా ఉన్నమాట వాస్తవం. ముందైతే నాకు ఎవరు కనపడలేదు. అయితే ఈ అడవుల్లో ఈ మంటలు అదుపు చేసే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ ముళ్ళు గుచ్చుకోవడం కానీ, కొండలు ఎక్కడం కానీ, ప్రాణాలకు తెగించి అన్నీ కూడా చేస్తున్నాం. అయితే ముందుగా కనుక మనం మార్చి నెల మొదటి వారంలో ఆ చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి, కొంచెం నోటీసులు ఇచ్చి అది చేయకూడదయా అని చెప్తే మనం అడవులు కొత్తగా మొక్కలు నాటాల్సిన అవసరం కూడా పని లేదు. కాపాడితే చాలు. ఉన్న చెట్లను కాపాడితే అవే పెరుగుతాయి. ప్రత్యేకించి మనం దానికోసం చెట్లు నాటి కొంత డబ్బు వృధా చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు సీడ్ బాల్స్ తయారు చేసి అడవుల్లో విసురుతున్నారని విన్నాం మేము. మీరు తయారు చేయటమే కాదు, స్కూల్ విద్యార్థులు కూడా చేపిస్తూ వాళ్ళకు ఒక అవగాహన కూడా, సీడ్ బాల్స్ ఎందుకు ఏంటని ఒక అవగాహన కూడా కల్పిస్తున్నారని తెలిసింది. ఏంటి అది, ఆ ప్రక్రియ ఎప్పుడు మొదలు పెట్టారు అది, ఆ కార్యక్రమం మీరు? ఇప్పుడు ఏంటంటే మనం ఒక మొక్క నాటాలి అంటే కనీసం 50 రూపాయల మొక్క అవుద్ది. చిన్న మొక్క అయినా 50 రూపాయలు అవుద్ది. ఇప్పుడు మనకు రకరకాల మొక్కలు మనం కొన్ని దొరకవు. ఇప్పుడు మనం తిని పడేసిన ఒక విత్తనం, ఆ విత్తనం ద్వారా మనం మళ్ళా చెట్టు మొలిపించాలంటే ఇది మొక్క అవ్వాలి ఫస్ట్. నర్సరీలో కూడా కొన్ని దొరకవు. దాన్ని మనం సీడ్ బాల్స్ అంటారు, విత్తన బంతులు. అంటే అన్నిటికీ విత్తన బంతులు అవసరం లేదు, కొన్ని విత్తనాలే మనం చల్లొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి దిరిశన, నిద్రగన్నేరు, బిల్లుడు, ఇలా కొన్ని ఉన్నాయి. వీటికి మట్టి అవసరంలా, సీడ్ బాల్ అవసరంలా. ఇవి మనం ఎత్తైన కొండలు, గుట్టలు, కుంటలు, చెరువులు, సరస్సులు, రోడ్డుకి ఇరువైపులా వృక్షాలు లేని ప్రదేశంలో, బంజరు భూముల్లో వీటిని మనం చల్లామంటే వర్షానికి అవి ఆటోమేటిక్గా మొలుస్తాయి. ఓకే. కానీ కొన్నిటికి మట్టి ఎరువు కావాలి, బలం కావాలి. మట్టి ఎరువు సమానంగా తీసుకొని కాస్త నీళ్లు తగినంత వేసి అందులో కొంచెం బూడిద దాన్ని పెట్టేసి విత్తనాలు లోపల పెట్టేసి బంతి, అంటే కుంకుడుకాయ సైజు నుంచి పెద్ద ఉసిరికాయ అంత, నిమ్మకాయ అంత ఆ సైజులో తయారు చేసి ఒక రోజు ఆరబెట్టేసి, వర్షం పడ్డ ముందు రోజు లేని తర్వాత రోజు, వర్షాలు పడాలి ఖచ్చితంగా, దాన్ని మనం వేసామంటే తొలకరికి ముందు ఒక రోజు ముందు అట్లా మన ఊహ. జూన్ నెలలో అనుకోండి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ముందుకే అయిపోవాలి. మనం చల్లామంటే వర్షానికి తడిచిపోతుంది, ఆ సీడ్ బాల్ మొత్తం నానిపోయి లోపల అప్పటిదాకా గదిలో ఉడకలా ఉండిపోతుంది కదా, అది ఉడకెత్తి చిన్న మొలక వస్తుంది. ఆ మొలకకి జీవం కావాలి కాబట్టి మనం వేసిన ఎరువు బట్టి సపోర్ట్ చేస్తుంది. తర్వాత అది పూర్తిగా భూమిలోకి దిగడానికి ఆ భూమికి వర్షం సరిపోయి నేలను పట్టుకుంటుంది. తర్వాత అదే మొలక వస్తుంది. ఇది విత్తన బంతులు అంటారు. అదే మీరు విత్తన బంతులు ఎట్లా తయారు చేస్తారో వివరించారు. మీరు చేస్తున్నారు జాజీ గారు, అట్లా కాదు అంటే స్టూడెంట్స్ లో కూడా మీరు ఏమైనా అవగాహన కల్పిస్తున్నారా చేస్తున్నాం ఈ విషయంలో? నేను ఒక్కరి వల్ల కాదు కదా, నల్లమల్ల ఫారెస్ట్ అంటే విస్తారమైంది, దాని ఒక్కరి సర్వీస్ సరిపోదు కదా. నేను ఇప్పటిదాకా ఒక 10,000 క్లాసులు, అందులో చాలా పాఠశాలల్లో, ఒక 2023 సంవత్సరంలోనే 600 పాఠశాలల్లో తిరిగి అడవుల గురించి చెప్పి ఆ సీడ్ బాల్స్ తయారు చేయించి వాళ్ళతో మట్టి ఎరువు నేనే తీసుకెళ్ళి కలిపి, విత్తనాలు నేనే తీసుకెళ్ళి పిల్లల్ని రౌండ్గా కూర్చోబెట్టి దాని గురించి చెప్పి ఆ విత్తన బంతులు తయారు చేసి కొంతమంది పిల్లల్ని తీసుకెళ్ళి ఆ పాఠశాల పక్కన చల్లించాను. వాళ్ళలో బాగా చైతన్యం తీసుకొచ్చాం పిల్లలకి. ఇప్పుడు ఆ ప్రాంతం నల్లమల్ల చుట్టుపక్కల ప్రాంతంలో విత్తన బంతి తెలియని పిల్లలంటూ ఎవరు లేరు. ఓకే. దీన్ని కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చాను నేను. 600 పాఠశాలలో ఒక సంవత్సరం అకాడమీ ఇయర్లో ఏ రోజు ఏ పాఠశాలకి వెళ్ళని మొత్తం లిస్ట్ ఇచ్చాను. ఆయన చాలా ఆనందపడిపోయి అప్పుడు జిల్లా కలెక్టర్ గారు శివశంకర్ గారు, పల్నాడు జిల్లా, ఏ సంవత్సరం? 2023. ఓకే. 2023లో జూలై 19 ఆయన మా ఇంటికి వచ్చాడు నా కోసం. కలెక్టర్ గారు శివశంకర్ గారు, ఇన్ని పాఠశాలకి క్లాసులు ఎట్లా చెప్పగలిగావు, ఎంత చైతన్యం ఎలా తీసుకురాగలిగావు అని చెప్పి, అది ఎప్పుడు అఫీషియల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది. అది సీడ్ బాల్స్ అనేది, కోటి విత్తన బంతులని 2023లో చల్లాం మేము. కలెక్టర్ గారు అడవిలోకి వచ్చి విత్తన బంతులు చల్లాడు మీతో పాటు, మాతో పాటు. అలాగే గ్రూప్ 1 ఆఫీసర్లు, డోమా పీడీ వాళ్ళు వచ్చారు, తర్వాత టీచర్స్ వచ్చారు, జర్నలిస్టులు వచ్చారు, చుట్టుపక్కల ఉన్న వైద్యాధికారులు వచ్చారు, తర్వాత మా పల్నాడు డిఎఫ్ఓ రామచంద్రరావు గారు, ఆయన వాళ్ళ స్టాఫ్తో వచ్చేసి అందులో పాల్గొని చల్లేసి విత్తన బంధు గురించి అక్కడ మొత్తం తెలుసుకుని వెళ్ళారు. ఇలా అందరూ, ఒకళ్ళని కాదు. సో మీరు సీడ్ బాల్స్ మొదలు పెట్టాక ప్రభుత్వంలో కదలికి వచ్చింది. అవును, ఒక కలెక్టర్ రావటం కానీ, అటవీ అధికారులు, అటవీ శాఖ అధికారులు రావటం కానీ జరిగింది. సో ఆ తర్వాత ఏంటి మీ జర్నీ? చిన్నగా గవర్నమెంట్ గుర్తింపు మొదలైంది కదా, ఆ తర్వాత ఏంటి? ఇప్పుడు సీడ్ బాల్స్ వేశారు, ఆ తర్వాత మొక్కలు నాటడం కానీ, మొక్కల్ని కాపాడటం కానీ, ఈ విషయంలో మీకు ప్రభుత్వ పరంగా కానీ, అంటే కలెక్టర్ పరంగా లేదా అటవీ శాఖ పరంగా ఏమన్నా మీకు సహకారం అందిందా? అంటే సహకారం అంటే నేను చేస్తున్న ప్రతి కార్యక్రమంలో వాళ్ళు వచ్చి పాల్గొంటున్నారు. సార్ ఇప్పుడు కోటి విత్తన బంతులు చేస్తున్నామండి, నెక్స్ట్ 5 కోట్ల మొక్కలు నాటాలి, విత్తనాలు, విత్తన బంతులు, మొక్కలు, ఇలా 5 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి అంటే వాళ్ళు చేయండి అన్నారు. కరపత్రం రిలీజ్ చేసాం. అదేవిధంగా బస్తాల విత్తనాలు సేకరించి చల్లాం. ఆ విధంగా వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. బాగా సపోర్ట్గా ఉన్నారు.
దానిలో ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రతిరోజు వెళ్తారా నల్లమల్ల అడవికి? ప్రతిరోజు లేదా ఎట్లా మీ కార్యక్రమం ఏంటి, మీ జీవన విధానం? నాకు జీవన విధానం అంటే ఏం లేదు. నేను చిన్నతనం నుంచే ఈ భూమిపైకి ఒక మంచి పని చేయటం కోసం వచ్చామని బలంగా నమ్మిన వ్యక్తిని. ఓకే. ఒక వృత్తి చేయాలి, ఒక వ్యాపారం చేయాలి, ఏదో కొంచెం సంపాదించుకోవాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు. చిన్నప్పటి నుంచే నేను అడవుల్లోకి వెళ్ళి అక్కడ ప్లాస్టిక్, అజ్ఞాత వ్యక్తులు వదిలి వెళ్ళిన ప్లాస్టిక్, వీకెండ్ పార్టీలని, సండే పార్టీలు అని చెప్పి, అంటే ఇప్పుడు నల్లమల్ల అడవిలో ఊర్లు ఉంటాయి, ఊర్లలో రోడ్లు ఉంటాయి, బస్సులో వెళ్తూ ఒక బాటిల్ విసిరేయటం, లేదంటే అక్కడ తీర్థయాత్రలకి వెళ్ళి ఒక బాటిల్ విసిరేయటం, హిస్టారికల్ ప్రదేశాలు ఉంటాయి బాటిల్ విసిరేయటం, కొంతమంది సరదాగా విలాసాలకి వెళ్ళి ఇట్లా వనభోజనాలని ఇట్లా వెళ్తుంటారు. ఈ ప్లాస్టిక్ వలన అడవులకి భారీ నష్టం అయితే ఉంది. ప్లాస్టిక్ వలన ప్లాస్టికోసిస్ అనే వ్యాధి వస్తుంది పక్షులకి, జంతువులకి. తర్వాత అక్కడ ఏదన్నా ఒక పగిలిన సీసా ఉందనుకోండి, అది పగిలిద్ది. అవును. పగిలినప్పుడు అక్కడ జంతువులకు గాయాలు అవుతాయి. అలాగే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, వర్షం నీరు భూమిలో ఇంకదు. వర్షం నీరు భూమిలో ఇంకపోతే వానపాములు వృద్ధి చెందవు కదా, భూమి గుల్లబారదు కదా. ఇలా అడివంతా అందంగా ఉండాలి తప్ప అందవికారమైనటువంటి పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వ్యర్థాలు, పగిలిన సీసాలు ఇవన్నీ ఉంటే నష్టం కదా. కాబట్టి వాటిని ఏరిపడేయటం, తీసేయటం, అడవి బయట దిగొచ్చి వాటిని పూర్తిగా నాశనం చేయటం, కొంత రీసైక్లింగ్ పంపించడం, ఇలాంటి పనులు నేను ప్రతిరోజు చేస్తూనే ఉంటా. రోజుకి 10-15 కిలోమీటర్ల దూరం తిరగటం. అంకారావు గారు, సహజంగా మనమే మామూలుగా మనం సిటీలో బతికేవాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే చిన్న పేపర్ కూడా చెత్త ఉంటే తీయడానికి కూడా మనసు ఒప్పదు. మనం వేస్తాం చెత్తని, ఆ పక్కన చెత్త తీద్దాం, పిల్లలు నడుస్తున్నప్పుడు ఏదన్నా గుచ్చుకుంటుందా అనిపించదు. అసలు మీకు సంబంధం లేని ఒక అడవిలోకి వెళ్ళి ప్రతిరోజు ఇదే పని మీద ఎవడో పారేసిన చెత్త, ఎవడో పారేసిన బీరు బాటిలో లేదా మందు బాటిలో శుభ్రంగా తీసుకురావటం అంటే ఏంటి, అసలు మీ లక్ష్యం ఏంటి? అడవులను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరికి వారి యొక్క వృత్తుల్లో ఒక లక్ష్యం ఉండొచ్చు, కానీ అడవి బాగుంటేనే మనిషి బాగుంటాడు, తర్వాత లక్ష్యం వైపు దృష్టి పెట్టచ్చు. అసలు అడవే అంతరించిపోతూ ఉంటే, అడవిలో ప్రాణులు అంతరించిపోయి, చెట్లు అంతరించిపోయి, ఈ రకమైన పొల్యూషన్ పెరుగుతూ ఉంటే మన లక్ష్యాలు ఏం చేసుకుంటాం మనం? ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అడవులను కాపాడు. మన భారత రాజ్యాంగంలో కూడా చాలా ఆర్టికల్ 48, 51 వీటిలో మనకు స్పష్టంగా చెప్పబడి ఉంది. అలాగే మనకు కొన్ని పర్యావరణ చట్టాలు ఉన్నాయి. వాయు కాలుష్య చట్టం, నీటి కాలుష్య చట్టం, అడవుల పరిరక్షణ చట్టం, హానికర వ్యర్థాల చట్టం, బయోడైవర్సిటీ చట్టం, అన్ని చట్టాలు ఉన్నాయి. మనకు ఒక హక్కు ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే అవన్నీ తెలియక, అడవికి నాకు సంబంధం లేదు కదా, అడవి అంటే అడవి శాఖ అధికారులు ఒక శాఖ ఉంది కదా, వాళ్ళు కాపాడేది కదా, వాళ్ళ డ్యూటీ కదా, మనకు సంబంధం లేదు కదా మనం అనుకుంటాం. కానీ అది వాళ్ళ డ్యూటీ కావచ్చు. అడవులు బాగుంటేనే మనం బాగుంటాం. అడవి మన ఇల్లు లాంటిది. అందులో ఉన్న వృక్షాలు, ప్రాణులు మన కుటుంబ సభ్యులు లాంటివి. మన కుటుంబ సభ్యుల పట్ల మనం ఎంత ప్రేమగా, ఎంత సానుకూలంగా ఈ సామాజిక దృక్పథంతో ఉంటామో మనం అలాగే వాటి పక్కన ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా ప్లాస్టిక్ వేసేస్తే ఊరుకుంటాం, మన ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అలాగే అడవి కూడా శుభ్రంగా ఉంటే అందులో ఉన్న ప్రాణులు సేఫ్టీగా ఉంటాయి. మనం బాగుండాలి, మనతో పాటు అడవి బాగుండాలి. అలాగే పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఇవన్నీ ప్రకృతిలో ఉంటాయి. మనలో కూడా పంచభూతాలు ఉంటాయి. బయట ఏంటి పంచభూతం ఏంటి? గాలి. మనలో ఉన్న పంచభూతం ఏంటి? మన శ్వాస. బయట పంచభూతం ఏంటి? నీరు. మనలో ఏంటి? రక్తం, ఆ నీరే. బయట ఏంటి? భూమి. ఇక్కడ మన ఎముకలు. అక్కడ ఆకాశం. ఇక్కడ మన ఆలోచనలు. బయట పంచభూతం ఏంటి? నిప్పు. అది మనలో ఉన్న శక్తి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఆలోచనలు, ఎముకలు, రక్తం, ఇవి. బయట పంచభూతాలను కాపాడుకుంటూ మనలో పంచభూతాలను మనం కాపాడుకోవాలి. మనలో పంచభూతాల నాశనం అయితే మనకు నష్టం, బయట పంచభూతాల నాశనం అయితే టోటల్గా సమాజానికే నష్టం. కరెక్టే మీరు చెప్పింది. అడవిని కాపాడుకోవాలా, అడవి ఉంటేనే వాన, వాన ఉంటేనే పంట. ఈ అడవిని కాపాడటం కోసం ప్రతి ప్రభుత్వం ఒక అటవీ శాఖని, ఒక పర్యావరణ శాఖని, ఒక పొల్యూషన్ డిపార్ట్మెంట్, ఇటువంటి కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. పర్యావరణ కోసం ప్రత్యేకంగా కొంతమంది మంత్రులు ఉంటారు, పర్యావరణ శాఖ మంత్రులు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీరు ఒక్క చిన్న పిట్టలాగా మీరు ఒక్కరే ఆ నల్లమల్ల అడవిలో తిరుగుతూ, ఆ చెత్తని ఏరుతూ, వాటికి నీళ్లు పోస్తూ, విత్తన బంతులు చల్లుతూ ఇది చేస్తున్నారు. మీరు తప్పులేదు, మీరు కొంతమందికి ఆదర్శం అవ్వచ్చు. కానీ ప్రభుత్వం కూడా ముందుకు చేసినప్పుడే కదా అది మొత్తం క్లీన్ అయ్యేది. అడవి అంటే నల్లమల్ల చాలా విస్తరించిన అడవి. నల్లమల్ల ఒకటే కాదు కదా, ఇంకా చాలా అడవులు ఉన్నాయి కదా. అటు తూర్పు కనుమలు ఉన్నాయి, నార్త్స్ ఉన్నాయి, తూర్పు కనుమలు, ఇవన్నీ కలుషితం అయిపోయాయి. ఎట్లా మీరు ప్రభుత్వం వైపు నుంచి మీరు ఏమైనా కదిలిక తెస్తున్నారా? ప్రభుత్వానికి అంటే మిమ్మల్ని చూసైనా ప్రభుత్వం ఏమైనా కదిలిక వచ్చిందా? నేను ఇలాగే అడవుల్లో తిరుగుతూ రోజు 15 కిలోమీటర్లు ప్లాస్టిక్ డబ్బాలు ఏరుతూ వాటిని మూటగట్టి అడవి బయట తీసుకొచ్చి నాశనం చేస్తున్నప్పుడు చాలామంది అడవుల్లో ప్లాస్టిక్ వేసే వాళ్ళు ఒకరోజు పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. నన్ను చూసి, అన్నా నేను గోతం వేసుకుని వెళ్తుంటే, అన్నా మేము కొంచెం దూరంలో తాగాము, అక్కడ వెళ్ళి అన్నా చాలా డబ్బాలు ఉన్నాయి అన్నారు. ఎక్కడ బాబు మీరు రండి కొంచెం చూపించండి, నాకు ఒక 50 రూపాయలు వస్తాయి అమ్ముకుంటే అనుకుంటే,
వాళ్ళు నాతో పాటుకు వచ్చేసి ఇదిగో ఇవన్నా అని చెప్పి ఏరి వాళ్ళ ముందే వేసుకున్నా. ఇవి అమ్మితే ఎంత వస్తాయి అన్న అంటే సరదాగా నవ్వి నేను ఏం రావన్నా. ఇదేందన్నా ఇందాక 50 అన్నావు కదా అంటే ఏం రావు, మరి ఎందుకు చేస్తున్నావు అంటే నేను చెప్పాను. ఈ ప్లాస్టిక్ వేయటం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో కళ్ళకు కట్టినట్టు చెప్పేవాడిని వాళ్ళకి. వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి ఇక ఎప్పుడు మీ పని చెయ్యం, పొరపాటు మేము చేసామని చెప్పి నాతో పాటు వాళ్ళు డబ్బాలు ఎరిగిన సందర్భం ఉంది. ఆ కాసేపు ఆ గోతంను వాళ్ళ భుజాన్ని వేసుకొని వచ్చి అడుగు బయట పారేసిన సందర్భం ఉంది. అంటే జనాల్లో మార్పు వచ్చింది. ఇక ప్రభుత్వం విషయం వచ్చేసరికి చాలా సార్లు అక్కడున్న లోకల్గా ఉన్న అధికారులు కానీ ఫారెస్ట్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా అక్కడ అడవుల్లోకి ఎవరు పోకుండా రేంజ్ ఫారెస్ట్లో పోవడం చట్టరీత్యా నేరం అని చెప్పి అక్కడక్కడ చిన్న చిన్న బోర్డులు పెట్టిన సందర్భం ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రధాన రహదారులు ఏమైతే ఉన్నాయి అడవుల్లోకి వెళ్ళేవి, రోడ్డు పక్కన ప్రధాన రహదారి, దానికి పెద్ద కంచెలు కూడా వేశారు. నేను అడిగి ఒక రోజు ఎందుకు వేస్తున్నారు మీరు కంచెలు అంటే ఎవరో ఒక ఆయన ప్లాస్టిక్ వేస్తున్నారు అని నేనే వాళ్ళకి తెలియదు. వేరే ప్రాంతం కొత్త ప్రాంతంలో ఒక ఆయన డబ్బాలు వేస్తున్నారని చెప్పి మాకు ఈ పని పెట్టారు అని చెప్పి వాళ్ళు అధికారుల్లో కదలికి వచ్చింది. ప్రభుత్వం కూడా నేను చేపట్టిన కోటి విత్తన బంతుల కార్యక్రమాన్ని అఫీషియల్గా అధికారులు పాల్గొని కలెక్టరేట్లో స్క్రీన్ పైన కూడా కోటి విత్తన బంతుల కార్యక్రమం చెప్పి పెట్టున్నారు. తర్వాత నేను కూడా పలుమార్లు నేను చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా నివేదిక ఇచ్చాను స్టేట్ ఫారెస్ట్ ఆఫీస్కి. అప్పుడున్న మంత్రి అటవీ శాఖ మంత్రి సహకారాన్ని కూడా నేను పంపించున్నాను. అయితే ఈ ప్రభుత్వం ఈ చేపట్టే కొన్ని కార్యక్రమాల్లో నన్ను కూడా పిలిచారు, నేను కూడా వాళ్ళని పిలిచాను. మంచి మంచి కార్యక్రమాలే ఉన్నాయి, ప్రభుత్వ పరంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే నేను ఎక్కువగా వాళ్ళతో కలిసి చేసింది అయితే ఏం లేదు. ఎప్పటి నుంచి చేశానంటే ఎప్పుడైతే నా గురించి వార్తలు బయటకు వచ్చినాయో, అంటే జాతీయ స్థాయి మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా, ద వీక్ మ్యాగజైన్, BBC తెలుగు, తమిళ్, అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మన సాక్షి తెలుగు మీడియా ఏమైతే ఉందో అన్నీ ఆల్మోస్ట్ నమస్తే తెలంగాణ ఇవన్నీ కూడా నా గురించి ఛానల్స్లో అలాగే పత్రికల్లో బ్యానర్ వార్తలు వేసినాయి. కాబట్టి అవి చూసి వాళ్ళు నన్ను పలానా ఆయన ఎవరు ఉన్నారంట కదా నల్లమలలో తిరుగుతుంటాడని చెప్పి నన్ను కూడా చిన్న చిన్న గుర్తించారు. 2023 పర్యావరణ దినోత్సవం రోజు పిలిచి ఫారెస్ట్ మ్యాన్గా గొప్ప నాకు వాళ్ళ గుర్తింపించారు. ప్రభుత్వంలో కూడా ఏమైనా కదలిక వచ్చిందా మీరు చేస్తాం పని ఇంకొంచెం విస్తృతం చేయాలా? మరి ఇప్పుడు ఈ సీడ్ బాల్స్ అవన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు 600 పాఠశాలలో సీడ్ బాల్స్ మనం చెప్పి ఇలా చేయిస్తే ఇప్పుడు విద్యార్థులతో సీడ్ బాల్ చేయిస్తున్నారు. నేను చేయటమే కాకుండా ప్రచారంతో చేశాను. నేను బాగా ఒక ఉద్యమం లాగా రోజు 7 పాఠశాలలు తిరిగి నేనే మట్టి ఎరువు కలిపి తీసుకెళ్లి మార్చి, ఏప్రిల్, మే నెలలో విత్తనాలు సేకరించి 20 జూన్ 12 ఆ టైంలో పాఠశాల తెరుస్తారు. జూన్ 20 కాడ నుంచి వెళ్ళి అక్కడ ఉన్న ఉపాధ్యాయులకి రిక్వెస్ట్ చేసి వాళ్ళ ముందు మట్టి ఎరువు పెట్టి ఎలా చేయాలి తయారు చేసి ఈ వాళ్ళతో చేయడం ద్వారా అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. వాళ్ళు కూడా పాల్గొండి. ఇప్పుడు జరుగుతుంది కదా సీడ్ బాల్స్ విత్తన ఈ మధ్య చేస్తున్నారు. 2.5 కోట్ల పర్యావరణ మంత్రి గారు కూడా సీడ్ బాల్స్ తయారు చేస్తూ చూసాం. పర్యావరణ దినోత్సవం రోజు బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్ని బాగా చేస్తున్నారు. కొంచెం కదలికి వచ్చింది. అందుకే ఇది సరిపోదు, ఇంకా బాగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఇప్పటికీ సరైన వర్షాలు లేవు కదా. జూన్ నెల వచ్చేసింది, యాక్చువల్లీ మే నెల పడతాయి వానలు. ఇదంతా పర్యావరణ పరమైన. జనం పెరిగారు, వాయు కాలుష్యం పెరిగింది, కానీ అడిమి పెరగల. అడిమి అదే, ఊర్లు పెరిగినాయి, ఓటర్లు పెరిగారు, వాయు కాలుష్యం పెరిగింది. మరి ఈ జనాన్ని తట్టుకోవాలంటే చెట్లు ఇంకా పెరగాలి తగ్గకుండా. కాబట్టి మనం ఈ సోషల్ ఫారెస్ట్ ఏది అడవే కాకుండా గ్రామాలు కూడా అడవుల్లాగా తయారు కావాలి. అంటే ఎక్కడ పెట్టినా రోడ్లకు ఇరువైపులా ఇంటి చుట్టూ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశంలో ప్రతి ఇంటి చుట్టూ చెట్లు వేసుకోవాలి. అట్లా వేసుకోలేకపోతే భవిష్యత్తు చాలా కష్టం. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఇంటిలో తులసి, వీధిలో వేప, ఊరిలో రావి, ఊరి చివర మర్రి, అలాగే నీకు అందుబాటులో మేడి, నీకు అందుబాటులో జువ్వి, ఇలా వేయాలి, ఇలా చెప్పాలి. అంటే చెట్టుకి మనిషికి ఉన్న సంబంధం చెప్పాలి. మీ ఇంట్లో తులసి ఉండాలి అని చెప్పాలి. తులసి దేవుడు అని మన పెద్దలు చెప్పారు. తులసి దేవుడే కాదు, దేవుళ్ళ మేలు చేసే మొక్క, 24 గంటల పాటు ఆక్సిజన్ ఇచ్చే మొక్క. కాబట్టి మీ ఇంట్లో ఉండాలి. మీ కుటుంబానికి 24 గంటల పాటు ఆక్సిజన్ అందాలి. మరి ఎన్ని తులసులు ఉన్నాయి? మన 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 70 రకాల తులసి చెట్లు ఉన్నాయి. కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మి తులసి, నల్ల తులసి, అడవి తులసి, కుక్క తులసి, కొండ తులసి, ఇలా చాలా ఉన్నాయి. వీటిని మనం సాధ్యమైనంత త్వరగా ఎక్కువగా మన ఇంటి చుట్టుపక్కల వేసుకోవాలి. అలాగే ప్రతి ఇంట్లో జామ చెట్టు, నిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు, అరటి చెట్టు, మామిడి చెట్టు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మన ఇంటి చుట్టూ దగ్గరలో జువ్వి, మేడి చెట్లు ఉండాలి. మేడి చెట్లు ఉంటే అక్కడ దగ్గరలో నీళ్లు బాగుంటాయి, పుష్కలంగా ఉంటాయి. అలాగే రావి చెట్టు ఉండటం ద్వారా మరి పక్షులు బాగా ఉంటాయి. ఇట్లాగా ఇంకోటి ఇందులో వృక్షవాస్తు కూడా ఉంది. అది 60-70 ఏళ్ళ క్రితం అంతరించిపోయిన సబ్జెక్ట్. అంటే వృక్షవాస్తు అంటే ఇక్కడ మూఢనమ్మకాలను మనం పెంపొందించేది కూడా కాదు. అంటే వృక్షవాస్తు మనం చూడండి, పూర్వకాలంలో మన పెద్దలు అరటి చెట్లు ఇవి కూడా
ఆ పురాతన కొన్ని ఇళ్ళు ఉంటాయి పెద్దగా, అటు తూర్పు గోదావరి, తెనాలి అటు సైడ్ వెళ్తే ఆ చెట్లు కూడా వాస్తు ప్రకారంగా వేస్తారు. అక్కడ ఆ మూల చెట్టును కూడా అంటారు, ఈ మూల అంటారు. అది ఒక లెక్క ప్రకారమే ఉంది. అలాగే ప్రయాణం కూడా ఉదయాన్నే తూర్పు వైపు ప్రయాణం మంచిది అంటారు. ఎందువల్ల? తూర్పు వైపు ఎక్కువ తాడి చెట్లు ఉంటాయి, తాడి చెట్లు ఎత్తుగా సన్నగా ఉంటాయి, పక్షులు గూళ్ళు బాగుంటాయి, పక్షులు అరుస్తూ ఉంటాయి ఉదయాన్నే వేకువజామున. ఆ రోజుల్లో లారీలు బస్సులు లేవు కదా, నడిచి ప్రయాణమే కదా. తూర్పు వెళ్తూ ఉంటే పక్షులు తెల్లాదని కిచకిచలాడుతూ ఉంటాయి. పక్షుల శబ్దం వింటే శుభం జరుగుద్దని, మైండ్ సెట్ బాగుంటదని అంతా కూడా మన పెద్దలు చెప్పేదంతా కూడా కనెక్షన్ చెప్పారు. పర్యావరణ వాస్తు అంతే అంతే. ఇవి ఆల్రెడీ దీని మీద తాళపత్ర గ్రంథాలు కూడా రాయబడి ఉంది. ఇది నేను చెప్తున్నాం కాదు, ప్రచారం లేదంతే. వృక్ష వాస్తు అని, మూలికా తంత్రం అని, మూలికా వాస్తు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంకారావు గారు, ఇప్పుడు ఎల్ నీవో ప్రభావం అని ఒకటి ఉంది. మీకు తెలుసు, వాతావరణ మార్పులు అనేది దాదాపు గత 5 ఏళ్లుగా పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దాని ప్రభావంతో ఇప్పుడు మనం చూస్తున్నాం. వస్తే అధికంగా వానలు వస్తాయి, లేదా అధికంగా ఎండలు కాస్తాయి, లేదా రెండు కలిసి వస్తాయి. సో ఒకప్పట్లా వాతావరణం లేదు, అనేక మార్పులు లోనవుతుంది. దీనివల్ల వ్యవసాయం మీద కూడా విపరీతమైన ప్రభావం చూపిస్తుంది, పంటలు దెబ్బతినడం కానీ. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే వృక్షాలు సరిగా లేకపోవటం, పర్యావరణం కాపాడుకోవటం అనేది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక గ్రామంలో ఎలాంటి వృక్షాలు ఉండాలా? సింపుల్గా మినిమం ఇన్ని రకాల చెట్లు ఉండాలా? మీకు ఏమైనా లెక్క ఉందా దానికి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రోడ్డు పక్కన నిద్రగన్నేరు, దిరిశన, చింత, అశోక, ఈ 4 చెట్లు రోడ్ల వైపు ఉన్నాయి. అది రోడ్డు ఏదైనా కానీ రోడ్ల వైపు ఉండాలి. తర్వాత ఒక వీధిలో వేప, కానుగ, అలాగే రావి, జువ్వి, ఈ 4 చెట్లు అయితే ఉండాలి. ఏది? ఒక వీధిలో. ఆ ఊర్లో వచ్చేసరికి మేడి, అలాగే బాదం, గంగరావి, ఆ 3 చెట్లు ప్రధానంగా ఉండాలి. తర్వాత ఊరి చివరి ప్రాంతంలో నల్లతొమ్మ, అలాగే మర్రి, ఈ 2 చెట్లు పక్కాగా ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఏంటి ఈ 2 చెట్ల ప్రత్యేకత అంటే, నల్లతొమ్మ కానీ తెల్లతొమ్మ కానీ 2 రకాల జాతులు ఉంటాయి. ఎక్కడైతే నల్లతొమ్మ, తెల్లతొమ్మ చెట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ పక్షులు గూళ్ళు బాగా పెట్టుకుంటాయి. తుమ్మ చెట్లకే గూళ్ళు ఎక్కువగా ఉంటాయి. పక్షి జాతి సేఫ్టీ కోసం ఏం చేస్తుందంటే, తుమ్మ చెట్లకి ఇప్పుడు కాలువ కట్ట పక్కనే ఇట్లా ఏలబడి ఉంటే అక్కడ గుత్తులు ఉంటాయి. ఎందుకంటే నేలకు అందుబాటులో, అలాగే ముళ్ళు దగ్గరికి ఎవరు పాములు కూడా రావని కదా, రావని పక్షులు ఎక్కువగా అవి ఏర్పాటు చేస్తారు. చూసా పెద్ద పెద్ద బావుల్లోను, చెరువుల్లోను లోపల వాలినప్పుడు ఆ చెట్ల కిందే ఉంటాయి. ఎవరు తీయలేరు వాటిని, చాలా సార్లు చూసాను. తీయడానికి అవకాశం ఉంటుంది. ఇటు కింద చూస్తే నీళ్లు, పైన చూస్తే ముళ్ళు, ఎవరికి అవకాశం లేదు. చూడు ప్రకృతి అసలు సిస్టమేటిక్ గా పక్షి ఎట్లా గుర్తించింది. కాబట్టి నల్లతుమ్మ, తెల్లతుమ్మ చెట్లు ఎక్కువగా ఉండాలి. రెండోది, ఊరు చివర ప్రాంతాల్లో మర్రి చెట్లు ఉండాలి. ఎందుకని? మర్రి చెట్టు మన జాతీయ వృక్షం, వేగంగా పెరిగే చెట్టు, వేగంగా విస్తరించే చెట్టు. మర్రి చెట్టుకు మరణం ఉండదు. మర్రి చెట్టు ఎంత పెద్ద గాలి వాన కూడా వేర్లతో సహా లేచి పడ్డ సందర్భాలు అయితే ఏమి లేవు. అలాగే ఈ ప్రపంచంలో అన్ని రకాల పక్షులు ఇష్టంగా తినగలిగే పండ్లు, ధైర్యంగా వాలగలిగే చెట్టు మర్రి చెట్టు. అలాగే మర్రి చెట్టు లోపలుంటే వేటగాడు పెట్టిన సరిగ్గా కొట్టలేడు. మీరు ఏ చెట్టు మీద తీసుకోండి కొట్టగాళ్ళు, కొద్దిగా ఆకులు చిన్నగాను రకరకాలుగాను. కానీ మర్రి చెట్టు అది శాఖోపశాఖలుగా పెరిగిపోయి ఉంటుంది. అది కరెక్ట్గా ఉండదు. ఒక ఆకు పక్క ఉంటేనే పక్షిని కొట్టలేరు. కానీ సేఫ్టీ దానికి పక్షికి. ఇంకో విషయం, అన్ని పక్షులు అన్ని పండ్లు తినమంటే తినవు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పక్షులు ధైర్యంగా వాలగలిగే చెట్టు, ఇష్టంగా తినగలిగే పండ్లు మర్రి పండ్లే. అన్ని పక్షులు అన్ని పండ్లు తినవు. కాబట్టి మర్రి చెట్టు ఊరి చివరు ఉండాలి. ఊరి చివరు ఉంటే పక్షి జాతి పెరుగుద్ది. పక్షులు ఎక్కువ పెరిగితే పంటలు బాగా పండుతాయి. అలాగే నల్లతొమ్మ చెట్టు, మర్రి చెట్టు ఉంటే పక్షి జాతి వృద్ధి అయినట్టే. అలాగే వేప చెట్లు బాగుండాలి కాకుల కోసం. వేప చెట్లు బాగుండాలి అంటే కాకులు బాగుంటాయి. కాకులు బాగా పెంచాలి. కాకుల్ని మనం చనిపోవడం గల కారణం కాకూడదు. దానికి మన పెద్దలు ఏం చెప్పారు, కాకులు దినాలకు పిలుస్తూ ఉంటారు, దినాలు పిలిచి ఆహారం పెడుతూ ఉంటారు. కాకిని ఇంకా అది ఒక అతిథిలాగా భావిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే కాకులు ఉంటే వేప చెట్లు ఎక్కువ ఉంటాయి. వేప చెట్లను ఎక్కువగా విస్తరించే చెట్టు కాకే. ఇట్లా ప్రతిదానికి కూడా ఒక సంబంధం ఉంది. సో ప్రతి గ్రామంలో ఈ పద్ధతిలో చెట్లు వేసుకుంటే సరిపోతుంది. ఒక పర్యావరణాన్ని కొంచెం మెయిన్ గా కాపాడినట్టు ఉంటుంది. రకరకాల చెట్లు కావాలి, ఇందులో మెయిన్ గా ఇవి ఉండాలి. ఓకే, అంకారావు గారు, మీరు చాలా స్కూల్ తిరిగారు, మీరు తెలుసుకున్నాను. చాలా ప్రభుత్వ స్కూల్కి వెళ్ళి మీరు పిల్లల్లో అవగాహన కల్పించినట్టు, అంటే వాళ్ళ ఇళ్లలో ఎటువంటి మొక్కలు పెంచాలా, వాళ్ళ స్కూల్ గ్రౌండ్ ఎటువంటి మొక్కలు పెంచాలని దాని వివరాలు చెప్పండి. మీరు అంటే దానివల్ల ఏమైనా సక్సెస్ అయిందా? ప్రతి ఒక్క విద్యార్థి కూడా, నేను ప్రకృతి పాఠశాలని ఒక పుస్తకం రాశాను. ఆ స్కూల్లోకి వెళ్ళి పాఠాలు చెప్పి ఈ పుస్తకాన్ని ఆ పాఠశాల యొక్క గ్రంథాలయానికి ఉచితంగా ఇచ్చి రావటం. అలా నేను ఇప్పటిదాకా 1000 పాఠశాలలో చెప్పడం జరిగింది. వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. ఎంత మార్పు వస్తుందంటే, ఏదైనా సరే తరగతి గది నుంచే ప్రారంభం అవ్వాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలప్పుడు మనం చెప్పే మాటలు వాళ్ళ మీద బాగా ప్రభావితం చూపుతాయి. పెద్ద అయితే వినొచ్చు, వినకపోవచ్చు. చిన్నపిల్లలు అంటే దేవుళ్ళతో సమానం.
వాళ్ళకి మనం గనక అడవుల్లో జరిగే నష్టం ఏంటి, అడవులు లేకపోతే వచ్చే కష్టం ఏంటి, మనం ఏ చెట్లు వేసుకోవాలి, ఏం చేయాలి, అలాగే మీ పుట్టినరోజుకి మీ నాన్న కేక్ కట్ చేస్తూ ఉంటాడు, కేక్ వద్ద ఒక మొక్క చెప్పండి అమ్మా, నాన్నకి ఆమెకు రిక్వెస్ట్ చేయండి అన్నప్పుడు వీళ్ళు చిన్నపిల్లలు సెన్సిటివ్గా ఉంటారు. మనం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి పుట్టినరోజుకి మొక్క నాటడం, పండక్కి మొక్క నాటడం, అలాగే వాళ్ళ పాఠశాలలో వాళ్ళకి ఇష్టమైన మొక్కలు నాటడం. నీకు ఏ కాయ ఇష్టం, జామకాయ ఇష్టమా, నువ్వు జామ చెట్టు నాటాలి. నీకు మామిడికాయ ఇష్టమా, మామిడి చెట్టు నాటాలి. ఎక్కడ నాటాలి, నీ ఇంట్లో నాటాలి, నీ బడిలో నాటాలి. ఎందువల్ల నాటాలి, తల్లి తండ్రి గురువు దైవం. తల్లి తండ్రి తర్వాత ఎవరు, గురువే. కాబట్టి తల్లిదండ్రి దగ్గర చెట్టు ఉండాలి, గురువు దగ్గర చెట్టు ఉండాలి. ఇలా మనం కొన్ని అనుబంధమైన మాటలతో, ఆకర్షణీయమైన మాటలతో, ఆహ్లాదకరమైన మాటలతో వారికి మనం చెప్పామంటే ఖచ్చితంగా పాటిస్తారు, పాటించారు కూడా. ఇంకొక విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళల్లో కురుకురే ప్యాకెట్లు, చాక్లెట్లు తిని ఆడ పడేస్తూ ఉంటారు. వెళ్ళి పర్యావరణం పట్ల మీకు అవగాహన ఉండాలి. ప్లాస్టిక్ మనం శత్రువులుగా మారాలి. ప్లాస్టిక్ అనే మహమ్మారి పాలిట మనం యమపాశంలా మారాలి. మన పాఠశాలలో ఈ రోజు నుంచి ఇక ముందు తీసేయండి. ఒక్క ప్లాస్టిక్ కూడా ఉండటానికి వీల్లేదు అంటే వాళ్ళు ఆ పాసిబుల్ టైంలో మళ్ళీ మనం బయటకు వెళ్ళొచ్చే లోపు ఆ చుట్టుపక్కల ఉన్న ప్లాస్టిక్ మొత్తం కలెక్ట్ చేసి చెత్త డబ్బాలు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడ మేము వాళ్ళతో ఫోటోలు కూడా దిగాం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి దాన్ని అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళ టీచర్స్ గ్రూప్లో షేర్ చేసి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఈ ప్రాంతంలో అని చెప్పి అందరూ బాగా ఆకర్షణీయంగా ఉన్నారు. చాలా పాఠశాలల్లో మేము చెప్పి మొక్కలు నాటించిన మొక్కలు ఈరోజు పెద్ద అయినాయి కూడా. ఆ పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళు అయ్యారు. అంటే మనం ఏం చెప్తామంటే మొక్కే మీరు ఇప్పుడు 5వ తరగతి ఒక మొక్క నాటారు, మీరు పెరుగుతూ ఉంటారు, మొక్క పెరుగుతూ ఉంటుంది. మొక్కే మీరు. మొక్క ఎంత పచ్చగా ఉంటే మీరు అంత పచ్చగా ఉంటారు. మొక్కకు బాగా కాయలు వచ్చి పూలు అవి వస్తే మీకు చదువు బాగా వస్తుంది అని చెప్పామంటే వాళ్ళు ఆ మొక్కలో వీళ్ళని చూసుకుంటారు అనమాట. మొక్కలో కుటుంబాన్ని చూసుకుంటారు, మొక్కలో గురువుని చూసుకుంటారు, మొక్కలో అమ్మ నాన్నని చూసుకుంటారు. ఆ విధంగా చాలా వరకు విజయవంతమయ్యాం. గ్రేట్ అంకారావు గారు. ఇప్పుడు మన పెద్దలు ఎలా చెప్పలేం, కనీసం పాఠశాలల్లో మీరు ఈ పర్యావరణం హితమైన విషయాలు పిల్లలు చెప్పి మార్పు తేవటం అనేది చాలా గొప్ప విషయం. నిజాన్ని మీరు నల్లమల్ల అడవిలో మీరు చేస్తున్న సేవ కానీ, అక్కడ ప్లాస్టిక్ని ఏరటం కానీ, అక్కడ మొక్కలకు నీళ్లు పోయటం కానీ, అక్కడ పక్షుల్ని జంతువుల్ని కాపాడటం కానీ, నిజంగా మీడియా రంగంలో మేము ఇంతవరకు ప్రపంచంలో ఎవరిని చూడలేదు. ఇంత సర్వే చేస్తున్నది ఇంతవరకు నేను చూడలేదు. అయితే బహుశా మీరు తెలుగువారు కాబట్టి మరి మామూలు జనరల్గా మనం అంత ఫోకస్ తెలుగు వాళ్ళం అంటే చాలా చోట్ల. అదే కనుక మీరు ఏ ఒడిశాలోనూ లేకపోతే ఏ కర్ణాటకలోనూ ఏ మహారాష్ట్రలో ఉంటే ఈరోజు మీరు ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యేవాళ్ళు. సో అయినా పర్వాలేదు, అంటే మీకు ఏదో గుర్తింపు రావాలని కాదు నేను అనేది. మీరు చేస్తున్న పని 10 మందికి ఆదర్శంగా మిమ్మల్ని చూసి ఇంకా ఎక్కువ మంది ఎదగాల. అదే కదా, ఇప్పుడు మీరు ఒక్కడే చేస్తున్నారు, మీరు ఒక్కడే కాదు కదా, ఆ ఒక్కరు అనేది ఒక కమ్యూనిటీ అవ్వాలి. ఈ పరంగా మీరు ఏమైనా చేస్తున్నారా? మిమ్మల్ని చూసి మిగతా రెస్పాండ్ అది వాళ్ళు స్పందించి ఇన్స్పిరేషన్ పొంది మిగతా సమాజం కూడా ఏమైనా కదలిక వచ్చిందా? అది వచ్చినప్పుడే కదా మీరు అనుకున్న లక్ష్యం. దాదాపుగా నా చుట్టుపక్కల ఉన్న ప్రతి విభాగానికి సంబంధించి, ప్రతి వర్గానికి సంబంధించి అందరూ నాతో కలిసి వచ్చి అడవుల్లో ప్లాస్టిక్ వేరిన వాళ్ళే, నాతో విత్తనాలు సేకరించిన వాళ్ళే, నాతో చల్లిన వాళ్ళే. ఎందుకంటే ఏదైనా సరే మాటలు చెప్తే ఎవరు వినరు, మారరు. మనం చేసే పనిని బట్టి ఎదుటి వాళ్ళు మారుతారు. మనం పని చేయాలి, వాళ్ళు చూడాలి, మారాలి. మారారు, మారుతున్నారు, ఇంకా మారుతారు కూడా. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారే అడవికి వచ్చారంటే అర్థం చేసుకోండి. నీకు ఏమి కావాలో మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి అన్నారు. తర్వాత డిఎఫ్ఓ గారు వాళ్ళ అధికారులు వచ్చేసి అడవుల్లో ప్లాస్టిక్ వేరారు మీతో పాటు. మాతో పాటు ప్లాస్టిక్ వేరి కొన్ని నియమాలు పెట్టారు, ఇలా ఉండాలి, గైడెన్స్ ఇచ్చారు. తర్వాత డోమా పీడి వారి యొక్క జిల్లా యంత్రాంగం మొత్తం వచ్చి ఎన్ఆర్ఈజేసీ ఉంది కదా, వాళ్ళు వచ్చేసి ఆడ వేశారు. తర్వాత డాక్టర్లు మా చుట్టుపక్కల ఉంటారు కదా, నర్సులు, డాక్టర్ వాళ్ళు వచ్చారు, జర్నలిస్టులు వచ్చారు. ఇలా అందరూ దాదాపుగా రానోళ్ళంటే ఎవరు. తర్వాత సమాజం కూడా అప్పుడప్పుడు ఒక 20-30 మంది నాతో ఒక వాలంటీర్స్ వచ్చేవాళ్ళు. ఓకే అన్న మేము వచ్చి మీతో రేపు ఆదివారం వచ్చి ఏరుతామని చెప్పి ఇప్పుడు దాకా దశల వారీగా చాలా మంది వచ్చి విత్తనాలు ఏరారు, విత్తన బంతులు చల్లాము, విత్తన బంతులు తయారు చేసాము, మొక్కలు నాటాము, అలాగే ప్లాస్టిక్ కూడా వేరారు. సమాజం అనేది ప్రభావం చాలా ఉంది. సమాజం నాకు ప్రోత్సాహం ఉంది, నాకు ప్రభావం ఉంది సమాజం మీద ఉంది. మరి లేకపోతే రారు కదా, కలెక్టర్ గారు రావడం మామూలు విషయం కదా. తర్వాత నా ప్రభావం ఉంది, వాళ్ళు నాతో సపోర్ట్గా ఉన్నారు. నా ఒక్కడి వల్ల ఏది కాదు, అందరూ కలిసి నాతో వచ్చి చేయబట్టే మేము అన్ని మంచి పనులు చేయగలిగాం. అయితే ఇది ఇలాగే ముందుకు వెళ్ళిపోవాలా. నేను ఇవ్వాలంటాను, రేపు పెద్ద నాకు ఎవరైనా వెళ్ళాల్సిందే. కానీ మనం నేర్పే పాఠాలు, మనం వేసే బీజం భవిష్యత్తులో మనలాంటి వాళ్ళు తయారైతే ఆ తర్వాత తరాలకు ఇబ్బంది ఉండదు. అలా ఆల్రెడీ ప్రస్తుతం ఏర్పడింది. ఇప్పుడు నేను పిలిస్తే వచ్చే సమాజం ఉంది, నేను ఏదైనా చెప్తే వినే సమాజం ఉంది. అంటే ఒక్కరోజు చేసింది కాదు కదా, ఇది గత 3 దశాబ్దాల పైగా నిర్విరామంగా, అంటే విరామం లేకుండా ఇదే పని మీద ఉన్నాం.
గత 30 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా. ఇదే పని. ఏ వృత్తి వ్యాపారం నాకు లేదు ఇప్పుడు కూడా. ఎట్లా జార్జి గారు మీరు మీ జీవితం అంతా అడవికే త్యాగం చేస్తున్నారు, పర్యావరణం కోసం కష్టపడుతున్నారు, మీకంటూ ఒక కుటుంబము లైవ్లీహుడ్ ఉండాలి కదా, దానికోసం ఎట్లా మరి? ఏమి లేదండి, నేను దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఈ అడవే మన కుటుంబం అని చెప్పి నేనేమి చేయలేదు. కలెక్టర్ గారు మా ఇంటికి వచ్చి ఏదైనా చిన్న జాబ్ చేస్తావని కూడా అడిగారు. నేను దాన్ని వద్దు సార్ అది సున్నితంగా తిరస్కరించాను. నేను తర్వాత నాకు వెనకంటూ ఏమి లేదు. నాకుందే 1 ఎకరం పొలం, అది కూడా రాళ్ల భూమి, రేట్ ఏమి ఉండదు. దాన్ని కూడా నేను పక్షులకు పంటేసి ఏట వదిలేస్తూ ఉంటా. సజ్జ జొన్న చల్లేసి మీరు చూడండి, ఏ టైం పోయినా అక్కడ మీరు అడగండి ఆ చుట్టుపక్కల పొలాల వాళ్ళని, ఈ పొలం ఏంటి, ఎందుకు, ఇటు ఎవరిది, ఏం చేస్తున్నారు అడగండి. ప్రతి సంవత్సరం పక్షులకు పంట వేయటం, సజ్జ జొన్న వదిలేయటం, సహజ పద్ధతిలో వ్యవసాయం పండించడం. అంటే ఏం లేదు, పంటే వదిలేయటం, అదే పెరుగుద్ది. ఎందువల్ల పెరుగుద్ది అంటే అక్కడ వానపాములు బాగా డెవలప్ అయినాయి. మందులు కొట్టేది ఏం లేదు. ఎప్పుడైతే మనం మందులు కొట్టడం మానేస్తామో, మందులు వేయటం మానేస్తామో వానపాములు డెవలప్ అవుతాయి, పంట వేస్తేనే పండుద్ది. దీన్ని సహజ వ్యవసాయం అంటారు. దీని మీద వచ్చి వాలి తినే పక్షులు కూడా వాటికి ఏం కాదు. రసాయన ఎరువులు కొడుతున్నాము, ఒక పక్షి వచ్చి దాని మీద పురుగు తింది, వాలింది, చనిపోతుంది అది. కానీ దీని మీద వాలే పక్షులు సేఫ్టీ. అలాగే చిన్న పక్షులకేమో సజ్జలు చిన్నగా ఉంటాయి కదా, అవి తినలేవు. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలకు మనం పెద్ద పెద్ద అన్నం పెట్టలేం కదా, ఏదో కొంచెం కొంచెం మెతుకులు ఇడ్లీ పెడతాం. అలాగే నేను కూడా మనలాంటి పిల్లలే కదా పిచ్చుకలు కూడా, చిన్న పిచ్చుకలకేమో సజ్జలు, పెద్ద పక్షులకేమో జొన్నలు, అవి కొంచెం పెద్దగా ఉంటాయి. అట్లా కలిపి చల్లేస్తూ ఉంటాయి. ఈ చిన్న ఇవి తింటా ఉంటాయి, పెద్ద ఇవి తింటా ఉంటాయి, వాటి ఇష్టం. ఇక అట్లా ఉదయం సాయంత్రం సమయాల్లో మనం వాడికి వెళ్ళామంటే మంచి శబ్దాలతో, అందమైన వాతావరణంతో అసలు మన మనసు ఆహ్లాదకర, కడుపు నిండిపోద్ది. అవి తినంటే మన కడుపు నిండిపోయింది. సహజంగా పొలాల్లో పక్షులు వస్తే వాటి ఎట్లా తరమాలని అవి ఇవి పెడుతుంటారు, డప్పు కొడుతుంటారు, ఏదో పెడుతుంటారు, అవి ఎట్లా తరమాలని ఇదే పని రైతులంతా. మీరేమో రివర్స్లో వాటిని ఆహ్వానిస్తున్నారు మీరు పొలంలోకి. ఎట్లా మీ గింజలు అంటే మీ ఇంట్లో మీ ఆవిడో మీ నాన్నో ఎవరు అడగరా, ఏందిరా బాయ్ నువ్వు పక్షులకు ఇచ్చేస్తున్నావు, మనం ఎట్లా బతకాలా? నేను చేసేది మంచి పని అండి. తప్పు చేస్తే అడుగుతారు, మంచి పని చేస్తే ఎవరు ఏమనరు. కాబట్టి నాకు సపోర్ట్గా వాళ్ళు ఉన్నారు. కుటుంబం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది, సమాజమే సపోర్ట్ చేస్తుంది. సమాజంలో కుటుంబం ఉంది, సమాజమే నువ్వు మంచి పని చేస్తున్నావు అన్నారు కదా. ఇక్కడ మరింకో విషయం ఏంటో మీరు అడిగారు చెప్తున్నాను. రైతులు వాళ్ళకి తెలియక పక్షులు తోలుతారు, అవి తింటాయి అని చెప్పి. కానీ 1 ఎకరం పొలంలో పక్షులు ఒక అరబస్తా తిన్నాయి అనుకుందాం, కానీ అవి వేసే రెట్ట ద్వారా 8 రెట్లు పంట ఎక్కువ పండుతుంది. సో ఎరువిస్తున్నాయి మంచి. అసలు పక్షులు రెట్ట దొరకదు. పక్షులు మన పొలంలో ఎక్కువగా ఉన్నాయంటే మనకు లక్ష్మీదేవి ఉన్నట్టే. పక్షులు మన పొలంలో ఉన్నాయంటే భూమికి బలం, వానపాముల అభివృద్ధి అలా వస్తూ ఉన్నాయంటే భవిష్యత్తులో నీకు పెట్టుబడి తగ్గుద్ది. 8 రెట్లండి. ఇప్పుడు 4 బస్తాలు పండేది నీకు ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మొదటి సంవత్సరం నుంచి అలా అంచనా వేసుకుంటూ గమనిస్తూ వెళ్ళండి. ఏ రైతు కూడా పక్షిని తోలడు. అసలు రసాయన వ్యవసాయమే ఉండదు పక్షులు వస్తే. కాబట్టి వాటిని అలవాటు చేయాలి. నేను ఏమంటున్నానంటే, మీకు 10 ఎకరాలు ఉందనుకోండి, కనీసం ఒక అరెకరం, కనీసం 1/4 ఎకరం పక్షుల కోసం మీరు వదిలేయండి. పక్షులు మన జీవన విధానంలో భాగం. మనం పండించే ప్రతి ఒక్క గింజ పైన పక్షులకు వాటా ఉంది, ప్రతి ప్రాణికి వాటా ఉంది. దాని వాటా దానికి ఇచ్చేద్దాం. ఒక 10 సెంట్లు మోయనంగా 10 సెంట్లు పంట, 10 ఎకరాలు జొన్న వేసామండి, 10 సెంట్లది ఏముంది? కృతజ్ఞత. ఇవి మనకి పక్షి జాతికి కృతజ్ఞత ఎక్కువ. అదే జీవ వైవిధ్యం అంటారు. వైవిధ్యం. మనకెంత వాటా ఉందో ఈ భూమి మీద పక్షులకు ఉంది. ఇప్పుడు మనం వరి వేస్తున్నాం, మన గింజలు తీస్తున్నాం, కొన్ని రాలిపోతాయి కదా. ఎందుకు రాలిపోతాయి? ప్రకృతి ధర్మం ఏంటి? వాటికి ఇవ్వాలి. మనం అన్నం తింటున్నాము, ఒక మెతుకు కింద పడుతుంది, కాసేపు నాకు చూస్తే చీమ ఏదో వచ్చే మెతుకులు లేకపోతుంది, దాని వాటా అది. అట్లా అందరం బ్రతకాలి, అన్ని ప్రాణులు బ్రతకాలి. 84 లక్షల జీవరాశులకి ఈ ప్రకృతి పుట్టినిల్లు. అన్నిటికీ సమానంగా బ్రతికే హక్కు ఉంది. అందరూ సమానమే. చీమ ప్రాణమైన మనిషి ప్రాణం ఒకటి, ఏదైనా ప్రాణమే. భగవంతుడు సృష్టించిన ప్రాణి ఏదైనా ప్రాణం ఖరీదు ఒకటే. దీన్ని అందరూ భావించాలి. సరే అంకారావు గారు, నేను మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వేది మీదకి పిలిచి మీ ఉపన్యాసం విన్నారు. 5 నిమిషాలు ఏదో మీరు మాట్లాడారు. ఇదే ఇప్పుడు మాతో చెప్పిన విషయాలు ఇంకా చాలా బాగా చెప్పారు ఆ రోజు. అది విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని వేదిక మీదకి పిలిచి, ఈ రోజు నుంచి అంకారావు గారు మన ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నాను అనటం నేను చూశాను. నేను నిజమా? అది ఎట్లా జరిగింది అసలు? మీరు అంటే ప్రభుత్వం మిమ్మల్ని ఎట్లా గుర్తించింది ఆ రోజు? అలా అది నేపథ్యం చెప్పండి. ఆ రోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025. ఆ రోజు మీరు చూసింది నిజమే. మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అధికారుల సమక్షంలో అంత ప్రజానీకం చూస్తుండగా లైవ్లోనే
ఆంధ్రప్రదేశ్ టీవీలో చూసాం. అడ్వైజర్ గా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నామని ప్రకటించారు. ఇది ఎలా జరిగిందంటే అసలు అడవికి ప్రకృతికి మేలు చేస్తే ఎవరో మనల్ని పిలుస్తారని సన్మానం చేస్తారని అసలు నాకు అది ఆ ఊసు లేదు, దాని మీద నాకు అంత అవగాహన కూడా లేదు. అడవి గురించి మాట్లాడడం అంటే ఎన్ని గంటలు మాట్లాడతా అంటే ఆ రోజు ఆ కార్యక్రమానికి ఆహ్వానం వచ్చిందా మీకు రమ్మని? వచ్చింది. ఓకే. అంటే నాకు ఆ కార్యక్రమాల గురించి తెలియదు అసలు. అడవుల్లో రహస్యాలు, చెట్టును చూసి వర్షం ఎప్పుడు పడుద్ది, రేల చెట్టు, మోదుగ చెట్టు, మర్రి చెట్టు, మేడి చెట్టు, వాటిని చూసి వర్షం ఎప్పుడు పడుతుంది, వాటి యొక్క ఆయుర్వేద రహస్యాలు ఏంటి, అడవులు తేలిగ్గా పెంచడం ఎలా, అడవుల్లో ఏ చెట్లుంటే రేడియేషన్ తక్కువగా ఉంటుంది, ఏ చెట్లుంటే ప్రాణులు బాగా వృద్ధి అవుతాయి, ఊర్లలో ఏ చెట్లు ఉండాలి, అలాగే విద్యార్థుల్ని ఎలా ప్రభావితం చేయాలి, ఎలా అడవి ప్రేమికులుగా మార్చాలి, ఎలా మొక్కలు పెంచాలి, ఏ మొక్క పెంచాలి, వీటిపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఇది ఎలా వచ్చిందంటే నేను నల్లమల్ల అడవి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు శతాబ్దక వృద్ధులు, అలాగే ఉపాసకులు, సిద్ధులు, యోగులు, ఇలా రకరకాలుగా నల్లమల్ల అడవి అంటే హిస్టారికల్ ప్లేస్. అక్కడ నేను అవన్నీ తెలుసుకునేవాడిని. తాత ఈ చెట్టు ఏంటి తాత, ఆ చెట్టు ఏంటి తాత అని తెలుసుకునేవాడిని. అలా నాకు ఆ జ్ఞానం ఉన్నమాట వాస్తవమే. కానీ ఈ పనికి చేస్తే ఒక పురస్కారం ఇస్తారని, ఈ పని చేస్తే ఇలా పిలిచి సత్కరిస్తారని, ఈ పని చేస్తే ఇలా ఈ పదవి విధిస్తారని నాకు తెలియదు. అయితే ఆ రోజు ఎలా జరిగిందంటే అంతకుముందు నేను 2-3 ఏళ్ళ దాకా కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడో చిన్నప్పటి నుంచి చేసినప్పటికీ ఎవరికి తెలియదు. ఆ BBC తెలుగు, తమిళ్లో నా గురించి పెద్ద డాక్యుమెంటరీలు వచ్చినాయి. తర్వాత సోషల్ మీడియా ప్రభావం విస్తృతంగా పర్యావరణ ప్రేమికులు, NGOలు, అలాగే మీలాంటి కొంతమంది పెద్దలు బాగా వాటిని వైరల్ చేశారు. వీడియోలు, పోస్టర్లు, నా గురించి వ్యాసాలు రాయటం, నా మీద కథలు రాయటం, నా మీద పాటలు రాయటం. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా, నేషనల్ మీడియా, ద వీక్ మ్యాగజైన్ 4 పేజీలు రాసింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో అరటావు రాశారు. అలా కాన్ఫిడెన్స్ అనే పత్రిక, తెలుగు మీడియా మొత్తం బాగా నా గురించి వచ్చింది. ఇవేం జరిగిందంటే వాళ్ళ నోట వీళ్ళ నోట అధికారుల ద్వారా, కొంతమంది పెద్దవాళ్ళ ద్వారా సీఎం గారి ఆ దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి వెళ్ళినాయి. అంటే నేను ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వ పాఠశాల కూడా చెప్తున్నాను కదా, చేసి నివేదిక ఇస్తాను కలెక్టరేట్కి వెళ్ళి, సార్ ఇక్కడ ఇది జరిగింది, ఇలా ఈ విత్తనాలు చల్లాం అంటున్నాం కదా. ఆ ప్రభావం వాళ్ళ దృష్టికి వెళ్ళింది. ఓకే. వెళ్ళిన తర్వాత వాళ్ళు నా గురించి సంపూర్ణంగా తెలుసుకొని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అరే మన తెలుగువాడు ఇంత మంచి పని అంటే నల్లమల్ల ఫారెస్ట్లో 3 దశాబ్దాల పైగా 3-4 లక్షల ఎకరాల్లో పరిరక్షణ చేస్తూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం కదా. అలాగే ఒక 4 పుస్తకాలు రాశాను. ప్రాచీన మూలికా వైద్యం, ప్రకృతి పాఠశాల, ప్రకృతి ఆహారం, ప్రకృతి వైద్యం. ఈ ప్రకృతి ఆహారం అనే బుక్లో సాగు చేయని ఆకుకూరలు 60 ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో. దేశవ్యాప్తంగా 300 దాకుంటే మనకి నిత్యం కళ్ళ ముందు కనపడుతున్నవి 60 ఉంటాయి. సాగు చేసే ఆకుకూరలు ఏంటి? తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, ఇవన్నీ సాగు చేసే ఆకుకూరలు. కానీ సాగు చేయని తూటికూర, తుమ్మికూర, దూసర తీగ, చెంచల కూర, ఎలక చెవాకు, చందమామ కూర, వామింట, అలాగే బలుసాకు, బతికుంటే బలుసాకు దీన్ని బతకొచ్చు అంటారు చూడండి. ఇలా ఇవన్నీ 60 ఏళ్ల క్రితం అంతరించిపోయినవి. గలిజేరు, పునర్నవ, అటికి మామిడి, ఇవన్నీ మన పెద్దలు దీన్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు. వాటిని నేను ఫోటో, అది ఎక్కడ ఉంటుంది, ఎలా వండుకోవాలి, మొత్తం వివరంగా రాశా. ఇవన్నీ పుస్తకాలు రాశారా? పుస్తకాలు రాశాను. సో ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయి. ఇప్పుడు మీడియాలో రావటం కానీ అన్ని వెళ్ళాయి. సో ఆ విధంగా మీకు పిలిచారా? వాళ్ళు ఏం చేశారంటే నేను అడవిలో ఎప్పటిలాగే తిరుగుతూ డబ్బాలు ఇవన్నీ వేరుతున్నప్పుడు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా అంకారావు గారేనా, ఇట్లా మేము CMO నుంచి మాట్లాడుతున్నాము, మీరు సీఎం గారి ప్రోగ్రాం రావాలంటే ఎవరో సరదాగా కోసం ఫోన్ చేస్తున్నారేమో, CMO మనకి అంత పెద్ద స్థాయి కాదు కదా ఈ అడవుల్లో తిరిగే వాళ్ళకి అని చెప్పి నేను పెట్టేసిన. మళ్ళీ మాడతాలేండి అని చెప్పి ఎవరో ఎటకారం చేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ ఫోన్, అందులో CMO అని పడుతుంది. పడిన తర్వాత సార్ ఇట్లా మీరు రావాలి CMO కార్యక్రమానికి రావాలంటే మళ్ళీ నాకు కొంచెం డౌట్. అప్పుడు లోకల్గా ఉన్న ఒక అటవీ శాఖ అధికారి నుంచి ఫోన్ చేయించారు. ఇతను నమ్మట్లేదు సీఎం అంటే అని చెప్పి. అప్పుడు ఆయన ఫోన్ చేసి ఇట్లా నేను పలానా ఆయన అంటే తెలుసు నాకు, ఇంకా అంతా అటవీ శాఖ అధికారి పనిచేశాను కదా. అప్పుడు ఏంటి సార్ అంటే ఇట్లా సీఎం గారి కార్యక్రమం ఏదో మామూలుగా క్యాజువల్గా రావాలంటగా నన్ను చెప్పారు. నేను రేపు వస్తా సార్, రేపే కార్యక్రమం అంటే కాదు నువ్వు ఈ రోజే ముందు వచ్చి రావాలి, అక్కడ నీతో కొంచెం మాట్లాడాలని చెప్పారు. నేను అప్పుడే ఆదలబాదుల వాళ్ళు ఒక ఏదో వెహికల్ ఒకటి ఏర్పాటు చేశారు. అప్పుడు అమరావతి దగ్గర అనంతవరం అనే ఊర్లో ప్రపంచ పర్యావరణ ముందు రోజు వెళ్ళాను కదా, వాళ్ళు నాకు చెప్తున్నారు సీఎం గారి ముందు నువ్వు మాట్లాడాలి, ముందే మిమ్మల్ని తీసుకెళ్ళి సీఎం గారి ముందు నువ్వు మాట్లాడాలి, ఏం మాట్లాడతావు, నీ గురించి మేము తెలుసుకున్నాము, ఏం మాట్లాడతావు చెప్పు అని చెప్పారు. ఇట్లా నేను చేసే పని చెప్తాను సార్ అంటే అదే కావాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత మరుసటి రోజు నీ గురించి బాగా ఆనందంగా ఉన్నారు అందరం అని చెప్పి అధికారులంతా నీ పేరైన అంకారావు అంటే అని చెప్పి నాతో ఫోటోలు దిగటం,
నీ గురించి మేము అక్కడ చూసాం ఇక్కడ చూసాం పత్రికలు చూసాం, చాలా బాగా చేసావు, ఈ రోజు సీఎం గారి దాకా మేము పిలుస్తున్నారని నీకు గుర్తింపు వచ్చిందంటే మాకు సంతోషంగా ఉంది అని చెప్పి అంటున్నారు. ఓకే. కానీ మనకి అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఏదో కార్యక్రమానికి వెళ్ళాము అదే, వచ్చాము, ఆ కార్యక్రమంలో ఏదో మాట్లాడాలా, అంతే. పర్యావరణం అంటే ఇక్కడ అడవి గురించి చెప్పాలి, అవును. అడవి గురించి నష్టం చెప్పాలని చెప్పి నాకు అదే మైండ్ లో ఉంది తప్ప మనకి ఏదో వాళ్ళు ఇది చేస్తారని లేదు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు సీఎం గారు చక్కగా ఆయన ఏదైనా ఇస్తే నువ్వు తీసుకో, నువ్వు కాదని మాకు, నువ్వు కలెక్టర్ గారు మీ ఇంటికి వచ్చి జాబ్ ఇస్తా అంటే వద్దన్నావంట, నువ్వు ఏ జాబ్ వద్దంటావంట, అలా అనమాక, నీ గురించి మేము ఎంక్వైరీ చేసాము, నీకు సరిగా వెనక జీవనోపాధి కూడా కష్టమైందంటే నాకెందుకు సార్ అవన్నీ అంటే లేదు నువ్వు తీసుకో అని చెప్పి నాకు చెప్పారు. ఓకే. సరే సార్ ఆయన ఏం చెప్పినా నేను వింటాను సార్ అని చెప్పాను. అయితే అప్పుడు నాకు ఇంకా స్టేజ్ మీద పిలిపించేసి నా మాటలు విని 8.5 నిమిషాలు మాడానండి. 8.5 నిమిషాలు. ఇంకా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వాళ్ళ ఆనందంగా నేను మాట్లాడుతుంటే ఇంకా వినాలి అనేంత ఉంది. ఆ రోజు ఏం మాట్లాడారు బ్రీఫ్ గా చెప్పగలరా? ఫస్ట్ నేను చేసిన పని అండి, నేను అడవుల్లో ఏం చేశాను, రోజు 15 కిలోమీటర్లు తిరుగుతూ ప్లాస్టిక్ వ్యర్థాలు అడిమి కాని చేసి ఏరి పక్కన పడేస్తుంటాను. నాకు ఆదర్శం మీలాంటి పెద్దవాళ్ళేనండి, మీలాంటి వాళ్ళ ద్వారా నేను ఇక్కడ దాకా వచ్చాను, మీరు ఇద్దరు అంటే నాకు చాలా అభిమానం చెప్పాను. తర్వాత అడవుల్లో బాగా తగలబడుతున్నాయి, కారణం ఏంటంటే మంటలు పెడుతున్నారు అజ్ఞాత వ్యక్తులు, మనం వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. తర్వాత ముఖ్యంగా రేల చెట్టు అంటే ఒక చెట్టును చూసి మనం వర్షం ఎప్పుడు పడుతుంది చెప్పొచ్చు. రేల చెట్టు అనే చెట్టు ఉంటుంది, దీని పేరు సంస్కృతంలో అరగ్వద అంటారు. ఈ చెట్టుకి ఎప్పుడైతే పువ్వు వస్తుందో ఖచ్చితంగా 45 రోజులు వర్షం గ్యారెంటీ పడుతుంది. ఇది మన పెద్దలు చెప్పారు. పూర్వం రైతులు పత్యత్నాలు తెచ్చుకోవాలంటే ఈ చెట్టును చూసి పువ్వు పూసిందంటే 45 రోజులు వర్షం ఉంది అని వాళ్ళు పెట్టుబడులు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత మోదుగ చెట్టు ఒకటి ఉంది, మోదుగ చెట్టు, దీని కాయలో ఒకే ఒక విత్తనం ఉంటుంది. దాన్ని చీల్చినప్పుడు విత్తనం కింద భాగంలో ఉంటే 45 రోజుల వర్షం, మధ్యకు వస్తే 30 రోజులు, పైకి వస్తే 15 రోజులు. దాన్ని చూసి ఆ వర్షం 15 రోజులు ఉందిరా అని చెప్పేవాళ్ళు. కరెక్ట్గా వర్షం పడేది. ఇలా చెట్లను చూసి, జంతువులు చూసి, అలాగే పక్షులు చూసి, వానకోకులు ఉంది, జముడు కాకి ఉంది, చకోరి పక్షి ఉంది, వర్షం వచ్చే వారం ముందు అవి నృత్యం బాగా చేస్తుంటాయి. అలాగే తూనికలు తిరగటం, సీతకవ చిలుకలు, అలాగే నెమళ్ళు ఎగరటం, ఇవన్నీ మనం ప్రకృతిని గమనిస్తే ఇవన్నీ తెలుస్తాయి. గమనించిన వ్యక్తిగా అక్కడ స్టేజ్ మీద చెప్పాను అది. ఓకే. దానికి వాళ్ళిద్దరూ ఆనందపడిపోయి, ఎవరిద్దరు? సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇంత పరవశించిపోయి, ఇంత నాలెడ్జ్ ఉంది ఇతనికి అడవి పట్ల, అడవులు ఎలా తగలబడుతున్నాయో చెప్తున్నాడు, అడవులు ఇట్లా చేశాడు, తర్వాత ఈ సాగు చేయని ఆకుకూరల గురించి మాట్లాడు. ముందు చెట్టును చూసి వర్షం చెప్పడం ఏంటి, చాలా నాలెడ్జ్ ఉంది, ఇతను అడవుల్లో తిరిగి ఇంట్రెస్టింగ్ గా ఉంది, క్షేత్రస్థాయిలో పనిచేశాడు. క్షేత్రస్థాయిలో పనిచేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఒక కీలకమైనటువంటి పదవిలో పెడితే అక్కడ ఉన్న కష్ట నష్టాలు తెలుస్తాయి కాబట్టి మంచి జరుగుతుంది. పైగా ఇతను చూస్తే అడవుల్లో తిరిగాడు, ఏమి ఆశించకుండా చేశాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటే కొంత మేలు జరుగుతుందన్న ఉద్దేశంలో వాళ్ళిద్దరు కూడా ఇద్దరు కలిసి నన్ను ఇద్దరు మధ్యలో పెట్టుకొని ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నామని చెప్పి సీఎం గారు అని డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. జాగ్రత్తగా చూసుకొని లైన్ లో పెట్టుకో, మనవాడిని మంచి జ్ఞానం టాలెంట్ ఉంది అని చెప్పారు. ఆ తర్వాత మీకు ఏమైనా జీవో ఇచ్చారా? జీవో ఇచ్చారు వెంటనే. జూన్ 5 ప్రకటించారు, జూన్ 9 వెంటనే, అంటే 5 గురువారం వచ్చింది, శుక్ర శని ఆదివారం కదా, ఎమ్మటే సోమవారం సాయంత్రం జీవో ఇచ్చేసారు. జూన్ 9 5వ తారీఖు కార్యక్రమం జరిగింది, 9వ తారీఖు మీ జీవో రిలీజ్ ఇచ్చేసారు ఎమ్మటే. జీవోలో ఏముంది, మీ డిజిగ్నేషన్ ఏముంది దాంట్లో? ఎఫారెస్టేషన్ 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్గా నియామకం చేస్తున్నారు, జీవో ఇచ్చారు. ఆ రోజు ప్రకటించేశారు, నేను ఊహించలే అది. ఎమ్మటే పాదాభివందనం చేసి ఇక నేను వెళ్ళిపోతా ఉంటే అందరూ మీడియా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ దేనికి సార్ అన్న, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఏపీ కదా అన్నారు. సార్ ఇప్పుడు కాదులేండి, వాళ్ళు పెద్దవాళ్ళ అభిమానంతో ప్రకటించారు, తర్వాత నిదానంగా నేను చాలా దూరం వెళ్ళాలి, మళ్ళీ నాకు పొద్దుపోతే ఇంటికాడ నాకు సమస్యలు ఉన్నాయని చెప్పి నేను అప్పుడు జాగ్రత్తగా వస్తే ఒకళ్ళిద్దరు బలవంతం చేస్తే ఏదో 2 మాటలు చెప్పి వచ్చేసాను. ఇక జీవో అనేది మనకి ఎప్పుడు ఇస్తారు ఎందుకు తెలియదు, అసలు పూర్తిగా నాకు ఈ రాజకీయాల పట్ల ప్రభుత్వం పట్ల అవగాహన నాకు లేదు. అంటే అడ్వైజర్ పోస్ట్ అనేది ఒకటి ఉంటుంది కూడా మీకు తెలియదు. అప్పటికప్పుడు మీరు ఏదో ఒక ఉపన్యాసం ఇచ్చారు, చిన్న ఉపన్యాసం మాట్లాడారు, దాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు ఇన్స్పైర్ అయ్యి పక్కన డిప్యూటీ సీఎం గారు కూడా చాలా, నేను చూసాను ఆ రోజు విజువల్స్ కూడా, వాళ్ళు కూడా చాలా చప్పట్లు ఉంటారు ఆనందంగా. ఆ విధంగా మిమ్మల్ని గుర్తించడం అంటే చాలా గ్రేట్ అంటున్నాను మీ లైఫ్లో. ఏమంటారు మీరు? అది కరెక్టే, కానీ దానికన్నా ముందు ఏం జరిగిందంటే ఒక అరగంట ముందు డిప్యూటీ సీఎం గారితో నేను మాట్లాడినా. నా దగ్గర ఫైల్స్ ఉన్నాయి, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఓకే. తర్వాత 2009లో నిన్ను చిరంజీవి గారు పిలిచి నా భుజం మీద చేసి నా గురించి వేరే వాళ్ళు చెప్తే ఆయన బాగా అభినందించాడు. ఆ ఫోటో నా కాడ ఉంది. దాన్ని డిప్యూటీ సీఎం గారు చూపించా. సార్ చిరంజీవి గారు నన్ను 2009లో గుర్తించారు సార్ ఒకసారి చెప్పాను నేను. ఆయన ఆ ఫోటో చూసి బాగా ఆనందపడిపోయి కూర్చోమ్మా, నేను ఛాంబర్ పిలిపించుకుంటా కూర్చో అన్నాడు. అప్పుడే నాకు చెప్పారు
నీకు ఏదో ఒకటి వీళ్ళు న్యాయం చేస్తారు అచ్చా, సూచాయిగా. చూసాయిగా చెప్పారు నాకు. కానీ ఈ స్థాయి అనుకోలేదు. ఈ స్థాయి అనుకోలేను. ఏదో చిన్న పోస్ట్ ఏదైనా ఇస్తారేమో, ఏదో కొంచెం అడవిలో. ఏదో చిన్నగా అనుకున్నా. అయితే నాకు పిలిపించుకుంటా కూర్చో అన్నారు ఆయన. అయితే ఎక్కడో నాకు అందరు చెప్తున్నారు, నాకు ఉన్న డిఎస్పీలు కానీ నీకు మంచిగా చూసుకుంటారని చెప్పంటే వాళ్ళకి తెలిసేమో నాకు తెలియదు. అప్పుడు ఇంకా సీఎం గారు అంటే ఆయన ఆనందపడిపోయాడు. అంటే ఇలాంటి రహస్యాలు ఉంటాయా? ఏం చెప్పానంటే ముఖ్యంగా ప్రకృతిలో నేను అడవుల్లో వెళ్తున్నప్పుడు ఒక శతాబ్దక వృద్ధుడు చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన అబ్బా ఏం ఎండలో తాత అన్నాను. అన్నప్పుడు వర్షాలు ఎప్పుడు పడతాయి తాత అంటే అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. అడవుల్లో చెట్లను చూసి ప్రకృతిని చూసి వర్షం చెప్పచ్చు. అప్పుడు వాచీలు ఉండేవి కావు, పొద్దు చూసి టైం చెప్పేవాళ్ళు. అలా కొన్ని నాకు చెప్పారు అలా కొంతమంది. అందులో ఉన్న రెండు మూడు విషయాలు నేను సీఎం గారు చెప్పినప్పుడు స్టేజ్ మీద ఆయన పరవశించిపోయాడు. అందులో ముఖ్యంగా ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే అని చెప్పిన మాటకి ఆయన బాగా ఇన్స్పైర్ అయ్యి, ఇతను పెద్దవాళ్ళని గౌరవించే తత్వం లాగుంది, జ్ఞానం ఉంది, కష్టపడ్డాడు, జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు. ఇలాంటి వ్యక్తికి మనం ఒక మంచి పదవి ఇస్తే ప్రకృతి కూడా సంతోషిస్తుంది, అడవులు ఆనందపడతాయి, మనకు కూడా బాగుంటుంది అని చెప్పి రాష్ట్రం మొత్తం నీ చేతిలో పెడుతున్నాను. ఆ వీడియో చూడండి. రాష్ట్రం మొత్తం నీ చేతిలో పెడుతున్నాను, రాష్ట్రం మొత్తం ఆకుపచ్చగా చేసే బాధ్యత నీది అంకారావు. నీ ఆశయాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఈ రోజు నుంచి నువ్వు చెయ్యి. ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా చేసావు, ఇప్పుడు నీకు ప్రభుత్వం తోడుగా ఉంది, నువ్వు రాష్ట్రం మొత్తం తిరిగి ఇవన్నీ చేయని చెప్పి ఆయన నా చేతిలో ఒక తండ్రిలాగా బాగా చక్కగా చేశారు. ఇప్పటికి 1 year అయిపోయింది కదా, మీరు ప్రభుత్వ సలహాదారు అటవీ శాఖకి. అది అయిపోయింది, ఆ కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత మిమ్మల్ని ఎప్పుడైనా డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ, లేదా సెక్రటరీస్ కానీ, అటవీ శాఖ అధికారులు కానీ ఎప్పుడైనా పిలిచి మీ సలహాలు ఏమైనా తీసుకున్నారా? లేదండి, నాకు సలహాలు తీసుకుంది ఏం లేదు. నేనే ఒక వారం తర్వాత వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ అని ఒకటి ఇచ్చాను. అది కూడా నాకు తెలియదు. అక్కడ ఒక అతనికి ఫోన్ చేసి, సార్ ఇట్లా అడ్వైజర్లను ప్రకటించి వారం అవుతుంది, మరి ఎట్లా సార్ ఏంటంటే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చామన్నారు. అంటే జాయినింగ్ రిపోర్ట్ ఏంటి సార్ అంటే, మరి జీవో కాఫీ నీ దగ్గర ఉందా అన్నాడు. లేదు సార్ నాకు జీవో కాఫీ అని. అప్పుడు అది ఏదో మీడియాలో జీవో రిలీజ్ చేశారంట. ఓకే. అప్పుడు ఆయన తీసుకొని, జీవో కాఫీ మీకు రాలేదు? నాకు రాలేదు. ఓకే. అది ఏదో మీడియాలో వచ్చిందంట. దాన్ని తీసుకొని ఆయన ఇప్పుడు నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వని చెప్పి ఆయనే రాసి, అసలు ఈ జాయినింగ్ రిపోర్ట్ కూడా తెలియదు నాకు, ఎవరెవరికి వాళ్ళు కూడా నాకు తెలియదు. నేనే పోయి ఇక ఒక వ్యక్తిని పంపించారు నాకు, ఆయనతో కలిసి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి, అప్పుడున్న పొలిటికల్ సెక్రటరీ గారు ఏం రిపోర్ట్ నువ్వు ఏమిస్తావు అడ్వైజ్ ప్రభుత్వానికి అన్నాడు. ఎవరైనా పొలిటికల్ సెక్రటరీ? మీనా కుమార్ ఐఏఎస్ గారు. ఓకే. ఇది ఎప్పుడు జరిగింది? June 12 జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది 2025. 9 జీవో, 5 ప్రకటన, 9 జీవో, 12 జాయిన్. ఆ రోజు నేను ఒక 10-15 పాయింట్లు ముందుగా నా ఆశయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ రాసి ఇచ్చేసాను అనమాట. ఆయన చూసి ఓకే మేము చూస్తాం, సంతోషం అని చెప్పి చెప్పినారు. అది అంతే. మరి మీ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుందా? ఇటు అటవీ శాఖ కానీ, అటు పర్యావరణ శాఖ కానీ? ఇప్పుడు దాని గురించి అయితే నాకు అవగాహన లేదండి. నేనైతే ఇచ్చాను. అందులో ఈ సీడ్ బాల్స్ అనేది ఒకటి, తర్వాత పురాతన మర్రి చెట్లు ఉన్నాయి, రావి చెట్లు ఉన్నాయి, ఇవి చాలా ఇచ్చాను. చాలా నా ఆశయాలు ఏమైతే ఉన్నాయో, నా ఆవేదన ఏదైతే ఉందో, భవిష్యత్ తరానికి ఏదో ఉపయోగమో ఇవన్నీ కూడా ఆ రోజు రాసి ఇచ్చారు మీరు. ఓకే, ఇచ్చారు. 6 నెలలు గత సంవత్సరం జూన్ నెలలో ఇచ్చారు మీరు. జూన్ నెలలో ఉన్న మన సంవత్సరం దాటింది. ఈ మధ్యలో ఎప్పుడైనా ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారనే కాదు, కింద అధికారులు అని పిలిచి, అంకారావు నీ బాధ్యతలు ఇవి కదా, ఆ రోజు మీకు పోస్ట్ ఇచ్చాము, మీరేం సలహాలు ఇస్తున్నారు ప్రభుత్వం, లేదా మీ సలహాలు మాకు కావాలని ఎవరైనా అడిగారు? మామూలుగా ఎవరు అడగలేదండి. ఎవరు అడగలేదు నన్ను ఈ పాయింట్ అని ఎవరు అడగలేదు. నేనే 5 కోట్ల మొక్కలు, ఇది ఎప్పుడు నన్ను అడ్వైజర్ గా ప్రకటించే ముందు నేను కరపత్రం రిలీజ్ చేశా మార్చి నెలలో. 5 కోట్ల మొక్కల ద్వారా, విత్తనాల ద్వారా, విత్తన మంతుల ద్వారా, ఈ 3 ప్రాసెస్ల్లో 5 కోట్ల ఈ ఉద్యమాన్ని నేను 100 రోజుల పాటు సుమారు 50 NGOలు విజయవాడలో మీటింగ్ పెట్టాను. మీరందరూ ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేయాలి. మీరు NGOలు మీరు చేస్తున్నారు, చేసుకోండి. ఎన్నాళ్ళు చేసినా మీరు ఒంటరిగానే, మీ సంఘం మహా అయితే మీ దాంట్లో ఒక 1000 మంది సభ్యులు ఉంటారు, మీరు చేసుకుంటారు. ప్రభుత్వంతో కలిసి ప్రభుత్వం అంటే ప్రజలు, మీరు కలిసి పనిచేసినప్పుడు భవిష్యత్తులో ఏదైనా మంచి చెడుకు ప్రభుత్వం పిలవాలన్న మీ కార్యక్రమాలకి మీరు అందులో మీ పేరు ఉంటుంది. ఓకే అని వాళ్ళని చైతన్యపరిచి ఆసక్తికరమైన మాటలు చెప్పి విజయవాడలో వాకర్స్ క్లబ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అక్కడ పెట్టి, అదే జూన్ జూలై నెలలో ఒక 50 NGOల్ని ప్రభుత్వానికి అనుసంధానంగా వాళ్ళతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కొండల్లో, గుట్టల పైన, రోడ్ల పక్కల విత్తన మందులు సుమారుగా, అందులో 50 NGOలు, ఒక NGOలో 2000 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరితో కలిసి భారీగా చేసి ఒక 20 పేజీల నివేదిక, ఆ రిలీజ్ చేసిన కరపత్రం, 20 పేజీల్లో ఏ పాఠశాలకు వెళ్ళాం, 100 పాఠశాలకు వెళ్ళాం. ఒక పాఠశాల 200 మంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో విత్తన మందులు చేయించాం కదా, ఆ పాఠశాల ఫోటోలు, టైము, అలాగే ఏ కొండల మీద జల్లాం,
ఏ విత్తనాలు చల్లాం, ఏ మొక్కలు నాటాం, ఏ ఎన్జిఓలు పాల్గొన్నాయి, అవన్నీ కలర్ జిరాక్స్లు ఒక రిపోర్ట్ రాశారు. రిపోర్టు డిప్యూటీ సీఎం గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఓఎస్డీ గారికి ఇచ్చేసి, సార్ మన ప్రభుత్వం 5 కోట్ల మొక్కల్ని నాటింది, ఇదిగో సార్ ప్రూఫ్ ఇదిగో అని చెప్పి ఆయనకి ఇచ్చేసాను. తర్వాత డిసెంబర్ 24వ తారీఖు 2025 సాయంత్రం 7:30 సీఎం గారిని కలిసి, అంటే ఎట్లా ప్రద్యుమ్న గారిని నేను ప్రద్యుమ్న గారు ఓకే సార్ నన్ను అడ్వైజర్గా పెట్టారండి, ఐఏఎస్. ఇప్పటిదాకా సీఎం గారిని కలిసి ఆయనకి నమస్కారం పెట్టే అవకాశం నాకు రాలేదు, దయచేసి కలిసే అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి వారం వెంటబడి ఆయన దగ్గర పోయి అవి నివేదిక ఇచ్చి సీఎం గారికి, సార్ మన ప్రభుత్వం 5 కోట్ల మొక్కలు నాటింది సార్ అంటే, ఆ కరపత్రం ఫోటోలు చాలా ఆనందపడ్డా ఆయన. ఓకేనమ్మా, గ్రేట్ అమ్మా, జాగ్రత్త చేయమ్మా, ఎట్లాగ చేయమ్మా అని చెప్పి ఆయన బాగా స్పందించాడు. నమస్కారం పెట్టి వచ్చేసాను అంతే. ఈ సంవత్సర కాలంలో సీఎం అదే కలవటం మీరు, మిమ్మల్ని అడ్వైజర్ నియమించిన తర్వాత. డిప్యూటీ సీఎం గారిని ఎప్పుడైనా కలిసారు? కలవలేదండి. అయితే ఈ మంగళగిరిలో ఒక కార్యక్రమం జరిగింది, ప్రభుత్వం సంబంధించి కార్యక్రమం, దాని పేరు హనుమాన్ కార్యక్రమం. ఆ రోజు నాకు కలిసే అవకాశం వచ్చింది డిప్యూటీ సీఎం గారిని. లోకల్ అధికారి ఒక ఆయన ఉండి, డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు, నేను అడవిలో కుంటలు, అంటే ఎత్తైన కొండలపైన నీళ్లు స్టోర్ అయి ఉంటాయి కదా కింద, కుంటలు అనేవి ఎండిపోతున్నాయి, పక్షులు జంతువులు భారీగా చనిపోతున్నాయి. నల్లమల్ల అడవి ప్రాంతంలో సుమారుగా ఒక 300 కుంటలు ఉన్నాయి. ఇప్పటికే చాలా పేర్లు పోయినాయి, గురమ్మ కుంట, ఎర్రకుంట, అలాగే పిల్లోడి కుంట, కోమటి కుంట, ఇలా కుంటలు ఉన్నాయి. ఆ పేర్లు కూడా చాలా మంది తెలియవు, పెద్దవాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ చనిపోతున్నారు వృద్ధులైపోయి. పిల్లలకు చెప్పేదారు ఆ జ్ఞానాన్ని. కొన్ని కుంటలు సదరం అయిపోతున్నాయి, నీళ్లు నిలబట్ల, జంతువులు చనిపోతున్నాయి, పర్యావరణానికి భారీ నష్టం. అవన్నీ నేను లిస్ట్ రాసుకొని ఏ జిల్లాలో ఏ కుంటలు ఉన్నాయి ఇవన్నీ కలిసే అవకాశం ఒక ఆయన ఇవ్వయ్య బాబు వచ్చేసి డిప్యూటీ సీఎం గారికి ఇస్తే మేలు జరుగుతుంది అడుగు కంటే, అప్పుడు వచ్చేసి ఆ స్టేజ్ మీద డిప్యూటీ సీఎం గారిని కలిసి కుంటలు సార్ ఇవి చేస్తే బాగుంటుంది అని ఇచ్చేసి వచ్చేసాను అంతే. అంతే అంతే. మొన్న పర్యావరణ దినోత్సవం అదే రోజుగా మిమ్మల్ని ఆ రోజు అడ్వైజర్ నియమించింది. మొన్న పర్యావరణ దినోత్సవం రోజునైనా మిమ్మల్ని ఏదైనా కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేశారా? లేదండి. అటు విశాఖ అధికారులు కానీ పర్యావరణ శాఖ నుంచి కానీ ఎవరు మీకు? ఏం లేదు. మీరు ఒక అడ్వైజర్ ప్రభుత్వానికి, ఒక అడ్వైజర్, ఒక జీవో వచ్చినప్పుడు మీకంటూ ఒక జీత బత్యాలు లాంటి ఏదో ఉంటుంది, ఒక ప్రాసెస్. కనీసం అదైనా మీకు తెలుసా? జీతం ఇస్తారన్న విషయం మీకు తెలుసా? నాకేం తెలియదండి. మీకు అసలు తెలియదు. ఇలా ఒక పదవిలో పెడతారని కానీ దానికి ఒక జీతం ఉంటుంది కానీ నాకు తెలియదు, ఇంతవరకు తెలియదు. ఇంకొకటి ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పటిదాకా నాకు కొన్ని అవార్డులు వచ్చినాయి, అవార్డులకి ఏ రోజు నేను అప్లికేషన్ పెట్టుకుంది లేదు, ఎవరు పెట్టారో కూడా నాకు తెలియదు. అలాగే నాకు ఫోన్ చేసి మేము పలానా సంస్థ నుంచి మాడుతున్నా, మీకు ఈ అవార్డు ఇస్తున్నా, మీరు యాక్సెప్ట్ చేయండి అన్నవాళ్ళే తప్ప నాకు నేను పోయి అడిగింది లేదు. ఇంకొకటి, చాలా అవార్డులు నేను తీసుకోవాలా, ఏది ప్రకటించినాక పోస్టులో పంపించమంటే పోస్టులో వచ్చినాయి. ఇలా చాలా అవార్డులు నాకు పోస్టులో వచ్చినాయి. అడుగులో తిరుగుతున్నాడే పని చూశారు, పురస్కారం ఇచ్చారు. అలాగే ఇది కూడా మీరు చెప్పే జీతం గురించి అనేది నాకు అసలు దాని గురించి నాకు తెలియదు, అసలు అవగాహన లేదు. జీతం అసలు అవగాహన లేదు. దీనికి జనరల్ అయితే అడ్వైజర్ అంటే అతనికి ఒక పేషి, ఒక కారు, ఒక నౌకరు ఇలా ఏ ఉంటాయి అంటారు జనరల్. నన్ను అడ్వైజర్ అని ప్రకటించిన తర్వాత, అడ్వైజర్ అంటే సలహాదారుడు. ఓహో, నా ఆలోచనలకి మెరుగుపరచుకోవడానికి, నేను మంచి చేయడానికి, భవిష్యత్ తరానికి ఒక మంచి వేదిక దొరికింది, ఒక అవకాశం దొరికింది. నా కడుపు నిండిపోయింది అప్పటికే. ఇక చాలు, నా మాట అందరూ వింటారు, నేను ఏమైతే చెప్పాలనుకున్నానో. ఇంతకుముందు బళ్ళ దగ్గర పోయి టీచర్లు, అమ్మ ఒక అరగంట చెప్తానమ్మా అంటే, నువ్వెవరయ్యా? అమ్మా నేను ఇది ఫారెస్ట్ మ్యాన్ అంటారమ్మా. నీకేమైనా జీతం ఇస్తారా? ఇవ్వరమ్మా. నీదేమైనా ఎన్జిఓనా? కాదమ్మా. మరి చెప్తే నీకేంటి లాభం? ఏదో నా ఆత్మతృప్తి కోసం అమ్మా అని చెప్పి అన్నప్పుడు, సరే ఏదో పాపం ఎండకు వచ్చాడు కదని చెప్పమని చెప్పేవాళ్ళు. నేను పోయి ఏదో వాళ్ళకి ఒక అరగంట చెప్పి బాగా క్లాప్స్ కొట్టించి మోటివేషన్ చేస్తే, వాళ్ళు టీచర్లు ఇంత బాగా చెప్తారని మాకు తెలియదండి అని పక్క స్కూళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. పలానా ఆయన వస్తున్నాడు, ఫారెస్ట్ మ్యాన్ బాగా చెప్తున్నాడు, కొత్త విషయాలు చెప్తున్నాడు, అడవుల రహస్యాలు చెప్తున్నాడు అని చెప్పి అట్లా నాకు సహాయంగా ఉండేది. అలా కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు అడ్వైజర్ అంటే కొంచెం అఫీషియల్గా బాగొచ్చు. అక్కడ అధికారికి నేను వస్తున్నాను సార్ కొంచెం చూడండి సార్ అంటే ఏదో చెప్తాడు, వాళ్ళు ఏదో కుర్చీ చేసి కూర్చోబెట్టి చెప్పయ్యా అంటారు. ఇట్లా గౌరవంగా ఉంటుందని అనుకున్నా తప్ప నాకు ఇదేదో జీతం అని అదే నాకు అప్పటికే సరిపోయింది. నాకు ఇక నాకు హ్యాపీగా ఉన్న ఆ రోజు నేను నాకు చాలే అనుకున్నాను. ఎప్పటిలాగే మీ పని మీరు చేసుకున్నారు అంతే. అడవిలో ప్లాస్టిక్ ఈ రోజు కూడా విత్తన మందులు జల్లడం ఇదే పని. ప్రభుత్వం ఏదో ప్రకటించి వాళ్ళు ఎందుకు మర్చిపోయారో మనకే తెలియదు. ఆ యంత్రాంగాలు ఏమైనా ఇప్పుడు బ్యూరోక్రసీ కదా, మరి అది ఎక్కడుందో తెలియదు. మీరు ఎప్పుడు ప్రయత్నం చేయాల, నాకు జీతం ఇవ్వలేదు సార్ అంటే మొదట్లో నాకు ఈ సలహాదారుడిని చెప్పిన తర్వాత కొంతమంది అధికారులకు నేను ఫోన్లు చేసి, నాకు పరిచయస్తులు నా పక్కన కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఫోన్లు చేసి, సార్ నేను అడ్వైజర్గా పెట్టారు కదండి, మరి అవి చేస్తే బాగుండదండి, ఇవి చేస్తే బాగుండదండి, మరి ఇచ్చాను సార్, ఎవరికి ఇచ్చా వాళ్ళకి ఇచ్చానండి, ఇలా జరుగుతుంది. తర్వాత సార్ నేను ఏం చేయాలండి, నా పని ఏంటి సార్ అని కూడా అనడం జరిగింది. వాళ్ళు ఇంకొక ఆయన ఇట్లాగే జరిపోయింది. ఈయనకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేస్తే అన్నాడు. ఇక 1, 2, 4, 5 సార్లు కూడా పోయా నేను.
అమరావతి పోయి 4 బస్సులు మరి పోవాలి మా ఊరి నుంచి అమరావతి పోవాలంటే. తెల్లారుదా 4 గంటలకి బయలుదేరిపోతే అడిగి పోయేసరికి సరిపోయింది నా టైం. ఇక అడిగి పోయి ఖర్చులు మళ్ళీ రానుబోను ఖర్చు. ఈ ఖర్చులు భరించలేక నేను పోవడం కూడా తగ్గించా వాస్తవం చెప్పాలంటే. ఇంటికి వచ్చేసరికి టైం చాలా ఇద్ది, 12-1 రోజులు కూడా ఇంటికి వచ్చేసరికి. ఇక నాకు కుదరక నేను ఏదో నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. నల్లమల్ల అడవిని కాపాడుతున్న ఒక సామాన్యుడు దాదాపు నాకే బాధ అనిపిస్తుంది. ఒక 3 దశాబ్దాలుగా నల్లమల్ల అడవిలో తిరుగుతూ ప్రకృతిని కాపాడుతున్న కుమ్మరంకారావు కథ. అతను తన పని తను ఏదో చేసుకుంటే దాదాపు సంవత్సరం క్రితం ప్రభుత్వం పిలిచి, ముఖ్యమంత్రి పిలిచి ఆయనకు ఒక పదవి ఇస్తున్నామని చెప్పి ప్రకటించినప్పటికీ ఈ రోజు వరకు అతనికి ఒక సింగిల్ నయా పైసా కూడా జీతం ఇవ్వట్ల. అతను చెప్పుకోలేడు. అంటే చెట్లకు నోరు ఉండదు, చెట్లను కాపాడే మనిషి అంకారావు కూడా నోరు ఉండదు. అయినప్పటికీ అతను ఎక్కడ బాధపడకుండా తన పని తను చేసుకుంటున్నాడు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు కానీ, ఐఏఎస్లు కానీ చూసి అంకారావు గారికి న్యాయం చేస్తారని మనం కోరుకుందాం. ప్రకృతి కూడా అంకారావుకి తప్పకుండా అంకారావుని కాపాడుకుంటుంది. ఎందుకంటే అంకారావు లాంటి మనిషి ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేడు. ఒక అడవిని ఎవ్వడూ పట్టించుకునే అడవిని, మనందరం నాశనం చేస్తున్న అడవిని, మనందరం విధ్వంసం చేస్తున్న ప్రకృతిని ఒకే ఒక్కడు గత 30 ఏళ్ళుగా కాపాడుతుంటే ఆ మనిషి మంచి చెడు చూడాల్సిన ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా ఉండటం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా ఇంటర్వ్యూ చేస్తున్న మొదట్లో మేము చాలా సంతోషంగా ఇంటర్వ్యూ మొదలైంది. కానీ చివరిలో ఆయన కథ మలుపు తిరగడం చూశాక మాకు చాలా బాధగా ఉంది. ఓకే, తప్పకుండా అంకారావు గారు మీకు ప్రకృతే న్యాయం చేస్తుంది. ప్రభుత్వం పట్టించుకుంటుందో పట్టించుకోదో మనకు తెలియదు, కానీ ప్రకృతి తప్పకుండా మిమ్మల్ని న్యాయం చేస్తుంది. థ్యాంక్ యూ అంకారావు గారు. ఇంకేదైనా లక్ష్యం ఉందా మీకు? ఇప్పుడు బాధ అంటూ ఏం లేదండి. మనకు ఒక అవకాశం ఇచ్చారు, ప్రభుత్వం మంచి అవకాశం ప్రకటించింది. దాన్ని మనం ఉన్నంత వరకు పనిచేసుకుంటూ పోవటమే లక్ష్యం. అంటే కాకుల దూరాన్ని కారడమే, చీమల దూరాన్ని చుట్టడమే తయారు కావాలి. గ్రామాల్లో అడవుల మాదిరిగా తయారు కావాలి. పిలిస్తే వర్షం పలకాలి. పూర్వకాలంలో శనగ పంట ఇవాళ పీకాలి అంటే వర్షం పడిపోయేది నైటే. రేపు బేకాలంటే ఈరోజు వర్షం పడేది, నేను బేకాలంటే ఈరోజు వర్షం పడిపోయేది. ఆ విధంగా మనకు అడవులు తయారు కావాలి. అంతరించిపోయిన ఈ జంతువులు, పక్షులు, ప్రాణులు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకు రావాలి. గొడ్లగోపు ఉంది. మా చిన్నపిల్లలప్పుడు మా ఇంటి దగ్గర గొడ్లగోపులు ఎక్కువ ఉండే కాలువకట్ల మీద. అవును. అలాగే రాబందు, ఒక్కొక్క రాబందు 15 కేజీలు ఉండేది రాబందు. అలాగే పడుకొని మంచి ఎండాకాలం చల్ల చెట్టు కింద పడుకొని చూస్తే పైన పక్షులు వరుస క్రమంలో అందంగా వెళ్తుండే, ఒకే క్రమంలో వెళ్తాయి. అలాగే గువ్వలు, గోరింకలు, ముక్కు పిట్టలు, చాకల పిట్టలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు కనపట్ల, మాయమైపోయాయి. కలిమి కూడా అంటారు. దానికోసం అప్పుడప్పుడు మరి అవి ఒకప్పుడు ఉన్నాయి. సరే, వాతావరణ పొల్యూషన్ వలన, అడవులు లేకపోవటం వలన ఎక్కడ దాకా ఎందుకండి, అడవి కొండపైన కొండముచ్చులు ఉంటాయి, మైదాన ప్రాంతంలో కోతులు ఉంటాయి. ఇవి పైకి వెళ్ళవు, అవి కిందకు రావు. కానీ అడవులు తగ్గటం వల్ల, చెట్లు లేకపోవడం వల్ల మనం అడవుల్లో అడవులు నాశనం చేయడం ద్వారా కోతులు ఇప్పుడు గ్రామాల్లోకి వస్తున్నాయి. కోతులు మనుషుల మధ్య ఇప్పుడు ఒక యుద్ధం జరిగింది. ఇప్పుడు కలిసిపోయి ఉంటున్నారు. భవిష్యత్తులో కొండముచ్చులు వస్తే పరిస్థితి ఏంటి? కాబట్టి మనం మన స్థానంలో ఉండాలా, అవి వాటి స్థానంలో ఉండాలి. అలాగే బయోడైవర్సిటీ పెరగాలంటే, అక్కడ జీవవైవిధ్యం పెరగాలంటే మనిషి అక్కడికి ప్రవేశించకూడదు, నాశనం చేయకూడదు. వాటి ఇల్లు బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి. ఏటి ప్రపంచంలో అదే కూడా ఆ విధంగా ఉండాలి. అలాగే 50% గ్రీన్ కవరేజ్ కూడా కాదు, 100% గ్రీన్ కవరేజ్ కావాలి. గ్రీన్ కవరేజ్ ఎంత పెరిగితే అంత మంచిది. అది పెంచుతూనే ఉండాలి. మనం మొక్కలు నాటుతూనే ఉండాలి, అడవులను కాపాడుతూనే ఉండాలి. ఇదే నా లక్ష్యం. సో మీరు ఏదో ప్రభుత్వం గురించి ఆశించకుండా, ఎవరు ఏదో చేస్తారని ఆశించకుండా మీ లక్ష్యం వరకు మీరు వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు ఒకటండి, ప్రతి మనిషి జీవితంలో ఎన్నో వచ్చిపోతూ ఉంటాయి, ప్రతి మనిషి జీవితంలో. అలాగే నా జీవితంలో ఇప్పుడు మీరు చెప్పిన అవకాశం, ఒక చిన్న అవకాశం, ఒక మంచి అవకాశం వచ్చింది, ఒక అందమైన అవకాశం. అది శాశ్వతం కాదు. అవును. అది నాకు మా నాన్న ఇచ్చిన వారసత్వం కాదు, రేపు నాకు పిల్లలకి ఇవ్వేది కాదు. ఒక అందమైన అవకాశం. దాన్ని వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకొని, సార్ మంచి అవకాశం ఇచ్చారు సార్, ఆ రోజు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా చెప్తా. నాలాంటి ఒక సాధారణ ఫారెస్ట్ మ్యాన్కి అక్కడ పిలవటమే పెద్ద గొప్ప, అవార్డు ఇవ్వటమే పెద్ద గొప్ప. చాలు ఇంకా పెద్ద అవార్డు. చాలు ఇంకా ఆ రోజు ముఖ్యమంత్రి వేదిక మీద ముఖ్యమంత్రి పెద్ద అవార్డు ఏముంది? ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు సాల్వా కప్పడం అంటే మామూలు విషయం సార్? అదృష్టం విషయం. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ అడ్వైజర్ కి అంత గౌరవం దక్కలేదు కదా. అఫ్ కోర్స్ వాళ్ళ జీతాలు రావచ్చు, అన్ని వేరే విషయాలు, కానీ నీకు దక్కిన గౌరవం దక్కలేదు. ఇద్దరి మధ్యలో పెట్టుకొని, ఇద్దరు దగ్గర కౌగిలించుకొని గర్వంగా నేను చాలా గొప్పగా ఫీల్ అయినా. ఇది నా అడవుల్లో డబ్బాలు ఎరుకునేవాడిని, ఆస్తా ఏంటి, చాలు సరిపోతుంది, ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ అంకారావు గారు, మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు. మీ జర్నీ మిగతా ప్రపంచాన్ని కూడా ఒక ఆదర్శంతో అవ్వాలని కోరుకుందాం. పచ్చని
ప్రపంచం రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్.